మనము ఒక రైతు గురించి మాట్లాడతాము, ఒక ప్రకృతి గురించి లేదా ఒక అడవి గురించి మాట్లాడతాం, లేదా టీవీలలో చూస్తాం, డాక్యుమెంటరీస్లో చూస్తాం. బట్ ఈరోజు స్వయంగా చూసే ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూలో. ఇక్కడ అన్ని రకాలుగా ఉంటుంది. ఆహ్లాదకరం కోసం ఏదో సినిమా షూటింగ్ లాగా కాదు, ప్రతి ఒక్క మొక్క ఒక రైతుకు ఉపయోగపడదు. సో ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి కావాల్సిన స్పేస్ అంతా కూడా ఉంటుంది, న్యాచురల్గా ఏర్పాటైంది. ఆ ప్రకృతి వ్యవసాయంలో మనం సెలబ్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనే దానికి కూడా చాలా వేదికలు ఉన్నాయి. ఇక్కడ ఒక డ్రాప్ పెస్టిసైడ్ కానీ 1 గ్రామ్ ఫర్టిలైజర్ కూడా వాడకుండా గత 35 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన రైతులు. మిగతా రైతు పొలాలకి ఇక్కడ డిఫరెన్షియేషన్, ఇది 100% నేచర్ పొలం. ఒక రైతు అనేవాడు ఏది కొనకుండా తన పొలంలో ఎలా పండించుకోవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ముఖ్యంగా ఎన్ని ఎకరాల స్థలంలో మీరు 17 acres లో వ్యవసాయం చేస్తానండి. 15 రకాల ఆకుకూరలు ఉంటాయి, అలాగే అదంతా కూడా వెజిటబుల్స్ ఉంటాయి. ఇవన్నీ బయోడీజిల్ ప్లాంట్స్. ఇదేంటంటే కుంకుడు చెట్టు, పచ్చడి మామిడికాయ, అక్కడే ఆకుకూరలు వేసాం, ఇక్కడ పసుగ్రాసం వేసాం. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. ఇది సుండకాయ అంటాం. అక్కడ హెర్బల్ ప్లాంట్స్ పెట్టాం. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ ఉంటుంది. రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. మీరంతా హనీ కొంటారు. ఒక పూజా కార్యక్రమం కావాలన్నా దర్భ కావాలి. అది కూడా ఎక్కడో ఎవరో దగ్గర పోయి తీసుకురావడం ఎందుకు, ఒక రైతు దగ్గర ఎందుకు పండించకూడదు అనేదంతా ఇదంతా దర్భ వేసాను. కర్పూరం, తులసి వాసనే బట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఏం టేస్ట్ వస్తుంది? మనం సగ్గుబియ్యం తయారు చేసుకునేది ఉన్నాయి కదా, ఓకే. అది దీనిలో మధ్యలో గ్రీన్ ఉంది, అటు ఇటు ఎల్లో ఉంటుంది. మధ్యలో ఎల్లో ఉంది, చుట్టూ గ్రీన్ ఉంటుంది. సో ఇదంతా తమలపాకు ఉన్నట్టుంది. ఇది కుంకుడు చెట్టు చూడండి, ఎంత బాగా కాసింది కుంకుడు. ఆ స్టోన్ చూడండి, యాక్చువల్గా ఆ విధంగా రాళ్లే ఉండేది. ఇది రుద్రాక్ష, ఇది నోని ఫ్రూట్. ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. రైట్, వెల్కమ్ టు పుష్పిన్ స్టూడియోస్, ఓన్లీ ఎవ్రీథింగ్ విత్ రఘునందన్. ప్రస్తుతం మనం నాగరత్న నాయుడు అంకుల్ గారి ఫార్మ్స్లో ఉన్నాం. సో ఇక్కడ 5 యూనివర్సిటీలు, అంటే ముఖ్యంగా మన హైదరాబాద్లో అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ఇలా మెడిసినల్ ప్లాంట్స్ కానీ, సో ఈ రకంగా ఒక 5 యూనివర్సిటీలు ఉన్నాయి. 5 యూనివర్సిటీల్లో విద్యార్థులు నేర్చుకుంటారు. కానీ ఇది ఒక ప్రాక్టికల్ యూనివర్సిటీ. ఈ 5 యూనివర్సిటీలో ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా ఈ నాగరత్న నాయుడు అంకుల్ యొక్క ఫార్మ్స్లో ఉన్నాయి. సో దాదాపు 17 ఎకరాల స్థలం ఇదంతా కూడా. సో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, శ్రీవరి సాగు ఉంది, రకరకాల చెట్లు ఉన్నాయి, చాలా ఉంది ప్రపంచం. అంటే మనము మట్టితో మమేకమైన, అంటే మనిషి పంచభూతాలతో తయారయ్యాడు అని అంటాం, అందులో మట్టి కూడా ఉంది. కానీ ఆ మట్టి వాసనను ఈరోజు మనం మర్చిపోయాం. కానీ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఈ ఇంటర్వ్యూలో థరోగా ఆ మట్టిని, ఆ ప్రకృతిని, ఆ వ్యవసాయాన్ని, ఒక రైతు యొక్క జీవితాన్ని, అండ్ మనం తినే ప్రతి ముద్ద ఆ మట్టిలోంచే వస్తుంది, ఆ ముద్ద యొక్క విశిష్టతను, దాని ఇంపార్టెన్స్ని తెలుసుకుందాం. సో ఈరోజు ఈ ఫామ్ అంతా తిరుగుదాం. ఒక సెషన్లో ఫామ్ అంతా తిరిగి మొత్తం చూద్దాం, అంకుల్ని అడిగి తెలుసుకుందాం ఏమేం చేస్తున్నారు అనేది. రెండో సెషన్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా చేద్దాం. సో రకరకాల అంశాల విషయంలో మనం మాట్లాడుతూ కొంత క్లారిటీ తీసుకుందాం, మనం కూడా నాలెడ్జ్ పెంచుకుందాం. అండ్ దీంతోపాటు ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు అండ్ కాలేజ్ పిల్లలు కూడా వస్తారు. ముఖ్యంగా మనం ఈ పాడ్కాస్ట్లో మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ని కూడా కాసేపు మాట్లాడించాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వస్తారు ఇక్కడికి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అగ్రికల్చర్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫార్మింగ్ గురించి నేర్చుకుంటారు. నాగరత్న నాయుడు అంకుల్ చేసే ఈ ఫార్మింగ్ ఏమిటి, ఇది రైతుకు ఎలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక ముద్దను ఎలా అందిస్తుంది, అవన్నీ ఇక్కడ నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం సర్ప్రైజ్ అవుతూ ఉంటారు వాళ్ళు, ఇదంతా ఉందా మనకు. ఎందుకంటే ఈ కాలంలో మనము రైస్ కొనుక్కుంటున్నామంటే ఏదో సూపర్ మార్కెట్లో కొనుక్కుంటున్నాం అనుకునే రోజులు వచ్చాయి. కానీ అలా కాదు, రైతు పండిస్తేనే వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం పిల్లలు చేస్తూ ఉంటారు. అండ్ సో ఇక్కడ కూడా ఈ ఎపిసోడ్లో మనకు స్పెషల్ అట్రాక్షన్గా మా పిల్లలే ఉన్నారు. సో అగస్త్య 8th వచ్చాడు, అండ్ అమీలి శ్రీకృతి ఇప్పుడు 6th వచ్చింది. సో వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే మేము కూడా మీతో పాటు వస్తాం, అన్నీ చూస్తామన్నారు. కాబట్టి అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చి నేర్చుకుంటారు కాబట్టి సో వీళ్ళని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. వీళ్ళు కూడా మనతో పాటు థరోగా అవన్నీ చూస్తారు, నేర్చుకుంటారు. అండ్ ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అడిగే ప్రయత్నం చేస్తారేమో చూద్దాం. బట్ ఎనీవేస్ మనం ఈ వీడియోలో
చాలా చక్కగా ఈ ఫార్మింగ్ గురించి నేర్చుకుందాం. మనం నోట్లో పెట్టుకునే ప్రతి ముద్ద, ప్రతి మెతుకు వెనక ఉన్న కృషి, ఆ దైవత్వం కావచ్చు, ఆ తత్వం కావచ్చు, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. నమస్కారం వర్మ గారు, ఎప్పుడు వచ్చారు? అంత బాగున్నారా? అదే హాయ్. పిల్లల్ని కూడా తీసుకొచ్చా, ఎందుకంటే సంతోషం. బంగారం బాగున్నావే. ఏం చదువుతున్నావు? 6th class. గుడ్. నువ్వు 8th. సో అగస్త్య, అమేలి, శ్రీకృతి. సో అంటే మీ దగ్గరికి పిల్లలు కూడా వచ్చి అన్ని నేర్చుకుంటారు అని అన్నందుకు వీళ్ళని తీసుకొచ్చి అగ్రి ఎడ్యుకేషనల్ హబ్. ఇదేమి షూటింగ్ పర్పస్ కాదు, ఏం కాదు. ఎలాంటి వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దడం అనేది ఇక్కడ మా దగ్గర. ఇప్పుడు పేరెంట్స్ బిజీ లైఫ్లో ఉంటారు, పిల్లలు ఎలా పాడైపోతున్నారు, వాళ్ళకి నేచర్ గురించి ఇక్కడ అవగాహన కల్పించడమే మా వృత్తి. ఎగ్జాక్ట్లీ. సో చాలా దూరం నుంచి వచ్చారు, కూర్చున్నారు. సో అంటే ఇది ఏ ప్లేస్ అంకుల్? ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ కూర్చున్నాం. ఇది హల్దీ ఫంక్షన్ కోసం సెటప్ ఉంటుంది. ఓకే. సో హల్దీ ఫంక్షన్ జరిగేట్టు దీన్ని మొత్తం ఫ్లవర్స్ అరేంజ్ చేస్తుంటాం. ఓకే. చేసి ఇవన్నీ మామూలుగా నీళ్లు పడడానికి స్ప్రే అవుతూ ఉంటాయి. సో షవర్ లాగా అనమాట. 7 షవర్స్ ఉంటాయి. 4 సైడ్లు పడుతూ ఉంటుంది. సో ఇది మొత్తం హల్దీ ఫంక్షన్కి వెజల్స్ పెట్టుంటాం. సో అదంతా విలేజ్ కాన్సెప్ట్లో ప్యాడేస్ అరకేసి ముగ్గులో వేస్తాం. ఇదంతా కూడా లాన్ ఉంటుంది కాబట్టి పైన నుంచి అక్కడ రౌండ్ టేబుల్స్ చైర్స్ వేస్తే వచ్చి కూర్చుంటారు. మాదంతా నేచురల్ ఫెన్సింగ్ ఉంటుంది, అన్ని ఫ్లవర్ గార్డెన్స్ తోటి, ఫ్లవర్స్ తోటి. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ఇక్కడ కట్ చేసి పెట్టి, సో ఎక్కడా లేకుండా మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక అకేషన్ జరిగినప్పుడు ఇంట్లో మామిడాకులు తోరణం కడుతుంటాం. ఆ మామిడాకుల తోరణం మామిడాకుల తోరణం ఎందుకు కడుతున్నాం అనేది తెలియదు, కానీ మన పెద్దవాళ్ళు చెప్తారు, మరి ముందు ఫంక్షన్ ముందు మామిడాకులు కట్టంటారా ఇంటికి అంటారు. ఎందుకంటే ఆక్సిజన్ అక్కడ ఇంట్లో ఉండే ఆక్సిజన్ మనకే సరిపోతుంది, మిగతా వచ్చిన వాళ్ళకంతా సరిపోదు. కాబట్టి మామిడాకులు కడితే ఆక్సిజన్ ఎందుకు వస్తుందంటే ద ఓన్లీ లీఫ్. ఆ మామిడాకు మాత్రం కట్ చేసిన తర్వాత 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. మిగతా ఏ కొమ్మను ఏం చేస్తే దాన్ని మళ్ళీ ఆక్సిజన్ రాదు. అందువల్ల దానికోసం ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి మామిడి కొమ్మలు కడుతుంటాం. ఇక్కడ ఏంటంటే హల్దీ ఫంక్షన్ మొత్తం మామిడి చెట్టు కింద, మామిడి తోట, అరటి తోట, మనం అటు ఇటు అరిస్తే స్తంభాలు కడుతాం. ఎందుకు కడుతుంటాం? సరే, ముక్కోటి దేవతలు ఉన్నారనే భావన మనకు ఉంటుంది, ముక్కోటి దేవతలు దీవించాలని. సరే, ముక్కోటి దేవతలు మనుషులు వచ్చి దీవించడం కన్నా కూడా ఇక్కడ ముక్కోటి దేవతలకు సంబంధించిన వృక్షాలన్నీ ఉన్నాయి. ప్రతి వృక్షం ఒక దేవతా స్వరూపం కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తే ఈ చిన్నారుల భవిష్యత్తు బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ నేచర్ గురించి, ఇఫ్ యూ లవ్ ద ప్లాంట్, ప్లాంట్ కెన్ లివ్ యువర్ లైఫ్ ఫస్ట్ అనేది నాది మెయిన్గా వ్యవసాయ వృత్తిలోనే స్థిరపడ్డాం. ముఖ్యంగా ఎన్ని ఎకరాల స్థలంలో మీరు? 17 acres వ్యవసాయం చేస్తానండి. యాక్చువల్లీ వచ్చేటప్పుడు మీరు, అంటే నేను ఇదివరకు చూసిన ఇంటర్వ్యూస్లో కానీ, అది అక్కడ అంత మెట్ట, ఆడ ఏం లేదు, రాళ్ళు రప్పలు. బట్ ఇప్పుడు ఎందుకు అంత దూరం లేదు, మా గట్టి అందుకొని పక్కనే ఉంది కదా. ఇప్పుడు ఎక్కడో లేదు, పక్కనే ఉంది, దాన్ని చూస్తే కూడా సరిపోతుంది. ఇది అంతకుముందు ఆ కొండలు గుట్టలు వాళ్ళన్నా కొన్ని ఆకుకూరలు వర్షాకాలం వేసుకోవడానికి కొంచెం బాగా చేసుకున్నారు. మేము కొన్నప్పుడు అది కూడా లేదు. మొత్తం గుట్టల్లాగానంటే ఒక 1000 లారీలు రాళ్ళ వరకు కూడా తీసి సో భూమిలో పాతి పెట్టడం, బయటకు పంపించడం జరిగింది. పెద్ద పెద్ద గుండ్లు ఉండేవన్నీ కూడా సో భూమిలో వేసి పాతేసాం. ఇవన్నీ కూడా అక్కడక్కడ లేచిన రాళ్ళు ఈ విధంగా అరేంజ్ అంటే ఎందుకు ఇప్పుడు మీరు వచ్చారు కూర్చోండి అంటే ఇంకా అదే న్యాచురల్, లేదా అటు కూర్చోండి సార్ అంటే అక్కడ ఆడొక రాయి ఉంటుంది, దానికి ఒక ఫౌంటైన్ లాగా పెట్టేసాము. సో అక్కడ ఒక రాళ్ళు, ఈ రాళ్ళు ఎక్కడున్నాయి అక్కడ వేసి అక్కడ ఉన్న రాళ్ళు అక్కడ ఉంటాయి. సో ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి, అల్లిగానే భూమి లోపల వేసేస్తుంటాం. దాన్ని నేచర్ని డిస్టర్బ్ చేయకుండా మనం వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ అన్ని రకాలుగా ఉంటుంది. మాదేమిటంటే ఆహ్లాదకరం కోసం ఏదో సినిమా షూటింగ్ లాగా కాదు, ప్రతి ఒక్క మొక్క ఒక రైతుకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క లీఫ్ కూడా ఒక రైతుకి ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఆ విధంలోనే మా వ్యవసాయం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఏదో మా రిసార్ట్స్లోనూ లేకపోతే స్టార్ హోటల్స్లోనే అరేంజ్ చేసినట్టుగా చేసేది ఇక్కడే ఉండదు. మాది రియల్ ఫ్యాక్ట్లోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. చూద్దాం. సో వ్యూవర్స్, అంకుల్ అన్నట్టుగా సో ఇది హల్దీ ఫంక్షన్, చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో హల్దీ ఫంక్షన్ చేసుకుంటూ ఇక్కడ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండడానికి, నిజానికి వారు అన్నట్లుగా మామిడి తోరణాలు కడతాం, ఎక్కడో కొమ్మ దొరుకుతుంది లేదా 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. బట్ ఇక్కడ మామిడి తోటే ఉంది. సో కంప్లీట్ ఆక్సిజన్ నిండిపోయిన ప్రాంతం ఇది.
సో మనము ఒక రైతు గురించి మాట్లాడతాము, ఒక ప్రకృతి గురించి లేదా ఒక అడవి గురించి మాట్లాడతాం, లేదా టీవీలలో చూస్తాం, డాక్యుమెంటరీస్లో చూస్తాం. బట్ ఈరోజు స్వయంగా చూసే ప్రయత్నం మనం చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూలో. మీరు కూడా ఈ ప్లేస్కి రావచ్చు, ఆ విషయాలన్నీ కూడా ముందు ముందు మాట్లాడదాం. ఇప్పుడు అక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది, అక్కడ కొంగలు బాతులు చిలకలు అవి పెడితే ఆనందంగా ఉంటుంది. అది ఒక ల్యాండ్స్కేపింగ్ లాగా కూడా అక్కడ పెట్టాము. అక్కడ ఉన్న రాళ్ళు వెనుకున్నాయి, ఆ సిట్టింగ్ అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొనేసి ఇప్పుడు విడిగా వచ్చిన వాళ్ళు కూడా ఫ్యామిలీతో వస్తే ఇక్కడ మా చెట్టు కింద కొంచెం సో ఒక న్యాచురల్ గా వాళ్ళు ఇంకా ప్రకృతి మధ్యలో ఉన్నారు. ఏమి ఎక్కడో తీసుకొచ్చి సెటప్ చేసినాయి కదా, అక్కడ వేసిన వాళ్ళు అక్కడ పెట్టేసాము. ఇప్పుడు ఫ్యామిలీ తోటి వచ్చిన వాళ్ళు కొంతమంది వస్తుంటారు, కాసేపు ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేసుకుంటారు. సో ఇవన్నీ జరుగుతుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే అక్కడ ఆకుకూరలు వేసి ఉన్నాం, ఆకుకూరలు అంతా నీళ్లు కడుతున్నారు, వాటరింగ్ ఇస్తున్నారు, కాబట్టి ఆ వాటరింగ్ కోసం వచ్చాం. ఇక్కడ ఏంటంటే మిగతా రైతు పొలాలకి ఇక్కడ డిఫరెన్షియేషన్, ఇది 100% నేచర్ పొలం. ఇక్కడ ఒక డ్రాప్ పెస్టిసైడ్ కానీ 1 గ్రామ్ ఫర్టిలైజర్ కూడా వాడకుండా గత 35 సంవత్సరాల నుంచి ఉన్నాం. కాబట్టి దిస్ ఈజ్ ఒక ఆక్సిజన్ ఇండస్ట్రీ, ఒక ఆక్సిజన్ ప్లాంట్. సో ఎవడైనా రేపు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే మా దగ్గర ఆక్సిజన్ కోసం పాయింట్స్ కొనుక్కోవాలి. అలాగా తయారు చేశాను ఇక్కడ. తద్వారా ఏంటంటే ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తూ ఉంటాం. సో ఇక్కడ కూర్చొని అదంతా ఆకుకూరలు వేసి ఉంటాం, కూరగాయలు వేసి ఉంటాం. వాళ్ళకి కావాల్సి ఉంటే మాకు ఈ కూరగాయలు కావాలంటే వాళ్ళనే కూడా తెంపుకొని వచ్చుకోమంటాం, వాళ్ళే పిక్కొని వస్తారు ఆకుకూరలు. మాకు పని వాళ్ళు బిజీగా ఉన్నారంటే ఇక మీరేం చేస్తారండి, ఇంత దూరం నుంచి వచ్చారు కదా, కాస్త శ్రమ పడండి, రైతు యొక్క కష్టం కూడా తెలుస్తుందంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము వచ్చాం ఆ పొలంలో మా సొంతంగా మా చేతులతోటే మేము ఆకుకూరను తీసుకున్నాం, కూరగాయలు తీసుకున్నాం. సో హ్యాపీగా ఇంటికి వండుకునేటప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంకుల్ అన్నట్లు మనం ఒక పొల్యూషన్ ఇండస్ట్రీని చూసాం, కానీ ఇక్కడ ఆక్సిజన్ ఉత్పన్నం చేసే ఇండస్ట్రీని మనం చూస్తూ ఉన్నాం. సో మీరు కూడా వ్యూయర్స్ పుష్పిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా మేము చేయాలనే ప్రోత్సాహం మాకు అందించండి. అదే ఉత్సాహంతో మేము ఇంకా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా ఈ ప్లేస్కి సంబంధించి చాలా డీటెయిల్స్ కూడా చూద్దాం. వాటర్ తీసుకో. ఇప్పుడు మాకు వచ్చే ఈ వాటర్ వస్తూ ఉంటుంది, బోర్వెల్ కంటిన్యూగా పోస్తూ ఉంటుంది. ఒక బోర్ తోటి మేము ఈ 17 ఎకరాలు కూడా పారిస్తూ ఉంటాం. తక్కువ నీళ్ళతోటి ఎలా పారించాలనేది మా దగ్గర ఉంటుంది. అంటే ఈ 17 ఎకరాలకి ఒక బోర్ ఉంటుంది. ఈ బోర్ తోటి ఉంటుంది. ఇంతకుముందు ఇది మొత్తం కూడా వెజిటబుల్ సెక్షన్ ఉంటుంది, అటు కానీ ఇటు కానీ ఉంటా. సో మొన్న ఈ మధ్య కాలంలోని ఆకుకూరలు వేసాం. ఇదంతా మొలక వస్తుంది, మొన్ననే వేసాం. దానికి ఇంకా నీళ్లు కట్టుతున్నారు మా వాళ్ళు. దీనికి మళ్ళీ ఎటువంటి రసాయనాలు ఏమి అనే ముచ్చటే ఉండదు, 100% నేచర్ కాబట్టి. ఇవన్నీ మొలుస్తున్నాం కాబట్టి మొలుస్తున్నాయి. ఇంత కూడా సీడ్లింగ్ వేసేసాం. సో 15 రకాల ఆకుకూరలు ఉంటాయి. అట్లాగే అదంతా కూడా వెజిటబుల్స్ ఉంటాయి. సో అవి కూడా మార్కెట్ చేస్తుంటాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. 100% ఇదే ఆకుకూర. ఎవరైనా వచ్చిన కస్టమర్స్ వస్తే మాకు ఆకుకూరలు కావాలని అంటే మాకు పని వాళ్ళు బిజీగా ఉంటారు, మీకు కావాలంటే పిక్కోండి అంటే ఈ ఆకుకూర వస్తుంది, వాళ్ళే పిక్కుంటారు, హ్యాపీగా వెళ్తూ ఉంటారు. ఇట్లా సస్టైనబిలిటీ. ఇది పచ్చడి మామిడికాయ. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవకాయ పెట్టినా సో 1.5 సంవత్సరం వరకు ముక్క కూడా పాడు కాదు, చాలా పుల్లగా ఉంటుంది. పప్పులో వేసుకోవచ్చు, అనేక రకాలుగా కూడా వాడుకోవచ్చు. సో నిజానికి అంటే మనం మార్కెట్లో ఉగాది టైంలో కావచ్చు, సమ్మర్లో కావచ్చు, కేవలం మార్కెట్లో కొనుక్కోవడమే అంటే అందరికీ తెలిసిన విషయం. బట్ నిజంగా ఒక మామిడి తోటకు వచ్చి ఆర్గానిక్గా పండిన మామిడి కాయను తెంపుకోవడం అనేది మా కస్టమర్స్ మా చెట్ల మామిడికాయ ఎప్పుడు మార్కెట్కి పోదు. ఈ చెట్టుని ఒక 3 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దత్తత ఇచ్చేసాం. ఈ మామిడికాయ ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. సుధారాణి అని ఉంటారు, వాళ్ళు ఒక ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది, హాస్టల్ కూడా ఉంటుంది. ప్లస్ వాళ్ళ కుటుంబాలకు మొత్తం కూడా సో సంవత్సరం పొడుగు వరకు కూడా ఈ చెట్ల కాయలే తీసుకుంటారు, వేరే కాయలు తీసుకోరు. ఇంకొక కుటుంబం ఉంది అట్లాగా, వాళ్ళకి ఈ కాయలు వాళ్ళ కోసమే పెట్టుంటాం. సో ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి మొత్తం? ఉన్నాయి దాదాపు మాకు ఒక 300-400 మొక్కలు దాకా ఉంటాయి. 300-400 మొక్కలు ఉన్నాయి. సో మరి ఆ మామిడికాయలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? అవన్నీ ఇవి పచ్చడి కాయలు మేము చెప్పింది. ఫ్రూట్స్ వచ్చి అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చారు,
మేమేమి కెమికల్ వేసి పండించడం లేదు. వచ్చారు బాగున్నాయి అనుకుంటే మీకే ఒక బొట్టేస్తాము, మీకు ఏ కాయలు ఏ చెట్ల కాయలు కావాలని చెప్పంటే చూస్తారు, మాకు ఈ చెట్ల కాయలు ఇవ్వండి అంటే ఆ బుట్టలో తెంపిస్తాం, అక్కడికి వచ్చి వే చేసుకుంటారు, తీసుకుని పోతుంటారు. సరసమైన ధరలకే ఇస్తాం. ఆర్గానిక్ అని చెప్పి ఓహో అనిల్ అంబానుకో లేకపోతే కేసీఆర్కో రేవంత్ రెడ్డికో చంద్రబాబు నాయుడుకో జగన్కో ఇలాంటి వాళ్ళకే అందుబాటులో ఉంటుంది. ఆర్గానిక్ అంటే మాకు అందుబాటులో లేదేమో అని భావన రాదు. ఇది ఎక్కడైనా నాయుడు గారి పొలం కాదు, మా పొలం అనే భావంతో ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా అదే భావంతో ఇక్కడ చూస్తుంటాం. సో మేమందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే ఎవరు వచ్చినా, ఇప్పుడు మీరు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మా మీద అంత అఫెక్షన్. అయితే ఇక్కడ వ్యూవర్స్ డౌట్ నేను అడుగుతా మిమ్మల్ని. ఓకే, ఒక 300 చెట్లు ఉన్నాయి, కొన్ని వేల కాయలు వస్తాయి. ఇది కేవలం కొంత పోర్షన్ వాళ్ళకి మాత్రమే కదా ఉపయోగపడేది, మా అందరికి ఏం లాభము, మీరు పండిస్తే మాకేం లాభము అనేది కొంతమంది కామెంట్స్ చేయడం చూసాను నేను. కామెంట్ చేయడం అంటే ఇప్పుడు 300-400 చెట్లు ఉన్నాయి ప్రపంచం. నేను భారతదేశం మొత్తానికి నేను ఒకటే సప్లై చేయలేను కదా. నన్ను నమ్ముకున్న కుటుంబాలకైతే నేను అన్యాయం చేయలేను కదా. ఫస్ట్ నీ ఇల్లు చక్కదిద్దుకో, నీ ఫ్రెండ్స్ని చక్కదిద్దుకో, నీ గ్రామాన్ని చక్కదిద్దుకో, నీ మండలాన్ని చక్కదిద్దుకో, నీ జిల్లాని చక్కదిద్దుకో, నీ రాష్ట్రాన్ని చూడు, నీ దేశాన్ని చూడు. ఆ క్రమంలో మీరు చెప్పినట్టుగా అయితే నేను అన్ని కూడా ఎక్స్పోర్ట్కే పంపించగలుగుతాను. నాకు ఆ కెపాసిటీ కూడా ఉంది. ఎక్కువ రేట్లు పెట్టచ్చు, ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్కువ రేటు పెట్టి ఎక్స్పోర్ట్ గానే పంపించవచ్చు. నేను ఎందుకు ఎక్స్పోర్ట్ కు ఒక కాయ కూడా పంపించకుండా నా దగ్గర ఉన్న, ఇప్పుడు ఎవరు వచ్చినా నా పాములో ఉన్నంత కాలం వచ్చినప్పుడు మా దగ్గర ఏముండే కాయలు వాళ్ళు అడిగితే ఇస్తానే ఉంటాం. ఇప్పుడు లేనిదైతే నేను ఇవ్వలేను కదా. నేను ఒకటి దేశం మొత్తం సప్లై చేయాలంటే కాదు కదా. కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది కూడా నేను చేయను. అది నేను చట్ట విరుద్ధంగా, నేను బద్ధకంగా కూడా బద్ధ శత్రువుని. ఎందుకంటే నా దేశంలో ఉండేవాళ్ళు, నా రాష్ట్రంలో ఉండేది నేను పండించిన 100% నేచర్ ఫుడ్ వీళ్ళకి అందించాలనే కానీ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎక్కడికో అమెరికాకో లేకపోతే ఇంకో దేశానికి ఇంకో కంట్రీకో పంపించడం డబ్బులు ముఖ్యం కాదు కదా. వ్యక్తిత్వం ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ దేశం ముఖ్యం. సో అందువల్లనే నాకు ఆ మంచి పేరు అనేదో చెడ్డ పేరైనా కానీ ఏ విధంగా అయినా నాయుడు అనే ఒక గుర్తింపు ఎందుకు వచ్చిందంటే ఈ మొక్కలకి ఎవరు వచ్చినా ఆత్మీయతతో ఉంటాం. సరే, కొందరికి నాకు ఏదో ఇవ్వలేదని కోపం కూడా ఉంటే దానికి నేను బాధ్యత లేదు. చాలా మంది కామెంట్ చేశారు, మీ ఫాము మీరు పండించుకుంటున్నారు, మేము చూడడం వల్ల ఏం ఉపయోగం, లేకపోతే మా అందరికి ఏం ఉపయోగం అని. దానికి మీరు ఇప్పుడు చక్కని ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు మా ఫామ్కి వచ్చారనుకో, వాళ్ళే మాకు శత్రువులు. వచ్చినప్పుడు మాకు కావాలంటే వాళ్ళు ఇస్తాం. రాని వాళ్ళకి ఎక్కడో ఉండే వాళ్ళకి నేను తీసిపోయి ఇవ్వలేను కదా. ఎవరైతే నా మీద అభిమానం ఉండి సంవత్సరాల కొద్దిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు నాయుడు గారి పొలం కొంతమంది ఉన్నారు. మా బనానా ప్లాంట్, బనానా తప్ప వేరే చోట నువ్వు ఫ్రీగా ఇస్తానన్నా తీసుకోరు, మా అరటికాయలే తింటారు. అట్లా వాళ్ళని మరి నేను గౌరవించాల్సిన వ్యక్తి ఉందా లేదా? ఈరోజు మీరు ఇక్కడ తీసుకుంటారు, ఇది లేకపోతే మార్కెట్లో ఎందుకు కొనుక్కుంటారు. వాళ్ళు ఆ విధంగా గత కొద్ది సంవత్సరాల కాధ్యత ఉన్న వాళ్ళకి నేను ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేయలేం కదా. ఇవన్నీ బయోడీజిల్ ప్లాంట్స్, జెట్రోఫా అని చెప్పేసి డీజిల్కి సబ్స్టిట్యూట్గా ఉండేదానికి. డీజిల్కి ఇది పార్క్ లాగా ఉంది. ఇదేంటంటే చూడండి, క్రోకడైల్ మామూలుగా మొసలి లాగానే ఉంటుంది చెట్టు, పొలుసు అంతా కూడా. ఇదేంటంటే కుంకుడు చెట్టు. ఇది అయిపోయింది కాయలు. ఇంకొక చెట్టు అటు చూపిస్తాను, పుల్లుగా ఉంటుంది కాయ. ఇది ఎందుకంటే పిల్లలు వచ్చారు కొంచెం ఆడుకోవడానికి ఆ టైర్లు కట్టుంటాం. లేనప్పుడు అక్కడ ఏమైనా హల్దీ ఫంక్షన్ అవి జరిగినప్పుడు ఇక్కడ మెహందీ ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఇదంతా ప్యాడేసి అలికేస్తాం, కార్పెట్ చేస్తాం. సో మెహందీ పెట్టి వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అమ్మాయి కుర్చీలు వేసి కూర్చోబెట్టేస్తే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సో పోతూ ఉంటాయి కదా, చీరలు పెట్టుకోవడం అవన్నీ కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఆ కాన్సెప్ట్లో ఇది ఉంటుంది. అంకుల్, ఇంకొకటి, ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేశానంటున్నారు, అంటే అటువంటి భూమిని నేను ఇలా మారుస్తాను అని. అంటే మీరు ఛాలెంజ్ చేసే ముందు మీకు అనుభవం ఉండిందా? అవును, నేను రైతు కుటుంబంలో పుట్టాను. సో మట్టి వాసన తెలుసు. ఆ మట్టిని ఏ విధంగా ఎలాంటి మట్టినైనా రాయిని కూడా కరిగించవచ్చు అనేది మనం శాస్త్రంలో ఉన్నాం. కరెక్టే. కానీ మన ప్రేమ, నా ఐడియాలజీ ప్రకారం చాలా చోట్ల ఇది సాగుకు పనిచేసే భూమి అని మాత్రమే అనుకొని అక్కడ దిగుతారు కదా.
ఇది మెట్ట భూమి లేకపోతే ఇది కొండ ప్రాంతం. అది అందరూ ఉద్దేశం, రైతులు కానీ శాస్త్రవేత్తలు చెప్పేది. ఇక్కడ తిరగరాయడం అంటే పనికిరాని దాన్ని కూడా ఎలా పనికొచ్చేలాగా చేయొచ్చు అనేది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ రండి. ఓకే, ఇప్పుడు మనం నడిచే దారి మాత్రం క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మామిడి చెట్ల కింద చూడండి, మీరు వచ్చారని కాదు, రెగ్యులర్గా కూడా ఇట్లా ఉంటుంది. అందరూ ఏం చేస్తారు, దాని చుట్టూ ఛానల్ తీస్తారు, దానిలో పశువులు ఎరువేస్తారు, వాటరింగ్ ఇస్తూ ఉంటారు, దాని ఇరిగేషన్ పర్పస్. ఇక్కడ మేమేం చెయ్యం. ఓకే, చూడండి ఒక్కొక్క చెట్టు దగ్గర బయోమాస్ ఎలా ఉందో. సో ఆకులు మాత్రమే వేశారు. అదే దానికి ఆహారం. ఓకే, ఇప్పుడు చూడండి ఇదంతా ఏమవుతుందంటే కొద్ది రోజులకి ఈ ఆకు మొత్తం డీకంపోజ్ అయిపోతుంది. ఓకే, డీకంపోజ్ అయ్యి దీనికి కావాల్సిన న్యూట్రియంట్ ఫుడ్ దీనికి ఇస్తుంది. ఓకే, అదే మా దగ్గర మెథడ్ అనమాట. సో కేవలం ఆకులు మాత్రమే వేసి అదే ఆహారంగా మారి అందరూ అంటే మల్చింగ్ అని చెప్పి దాని కింద ఎరువులు వేయడం, మల్చింగ్ చేయడం, నీళ్లు పెట్టడం, పాదులు కట్టడం ఏమి ఉండదు. చెట్టు నాటిన తర్వాత దీనికి 1 గ్రామ్ ఫర్టిలైజర్ కూడా వేయలేదు మా దగ్గర, పశువులు ఎరువులు. అదే బయోమాస్ దానికి ఆహారం. సో అందరు ఇలా చెయ్యరు, యాక్చువల్లీ చేయరు. చేసి దాన్ని నీట్గా ఒక ఛానల్ తీసి కాలువలాగా చేసి రౌండ్గా చేసి పాస్ చేసి దానికి నీళ్లు పెట్టి నీళ్ళ పాయబోతుంటే ఎరువులు వేస్తుంటారు, మందులు వేస్తుంటారు. ఆర్గానిక్ లో గ్రో చేసేవాళ్ళు పశువులు ఎరువు వేసి దానికి కప్పు పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ పురుగు వస్తుంది కదా, ఆ పురుగుని ఎట్లా చేస్తారు? పురుగు కూడా ఇప్పుడు పురుగు అనేది ఎట్టుంటుందంటే బయోలాజికల్ కంట్రోల్ సిస్టంలో ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే ప్రతిదానికి మనుషులలో మనలో మంచుల వాళ్ళు ఎలా ఉండాలి, చెడ్డవాళ్ళు కూడా ఉండాలి. అవును, మంచి చెడు రెండు ఉంటాయి. అదే విధంగా పురుగులలో కూడా బయోలాజికల్ కంట్రోల్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ఇది కొన్ని రైతుకి మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు. అవును. సో వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ హార్మ్ఫుల్ టు ద ఫార్మర్, నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ ఆర్ ఫేవర్ టు ద ఫార్మర్. అంటే నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రైతుకు మేలు చేస్తుంటాయి, వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ రైతుకి హాని చేస్తుంటాయి. ఎట్లాగంటే పువ్వుని తింటాయి, కాయను దొరుకుతుంటాయి, పిండిని తింటాయి, అన్నీ తింటాయి. నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అంటే ఆ పురుగులకి ఆహారం ఈ పురుగులు. అందువల్ల బయలాజికల్ కంట్రోల్ ఎక్కడ ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో మీకు అక్కడ పోతే చూపిస్తాను ఇంకా కూడా. సో బయలాజికల్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ట్యాన్ సెట్లు ఎలా ఉంటాయి, సో హనీబీ ఎలా ఈ దానికి నెక్టార్ కోసం వచ్చినప్పుడు ఆ పురుగాడు ఉంటే ఒక కాటా వేసేస్తే అది అక్కడ చచ్చిపోతుంది కదా. ఓకే, సో అలాగా బయలాజికల్ కంట్రోల్ సిస్టంలోనే ఇక్కడ వ్యవసాయం జరుగుతుంటుంది. సో దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. మీరు ఏ చెట్టు అయినా చూసుకోండి, సో బయోమాస్ తప్ప ఇంకేం ఉండదు అక్కడ. బట్ మీరు అంటుంటే నాకు ఒక డౌట్ వస్తుంది, మరి ఇంత ఈజీ ప్రాసెస్ ని పెట్టుకొని మనం ఎందుకు పురుగుల మందులు ఎక్కువగా వాడి, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా వాటినే సబ్సిడీలకు అని చెప్పి ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? అది ఏంటంటే కొంతమంది ఉంటారు ఉదయం లేచి బెడ్ కాఫీ బదులు మందు తాగితేనే వాళ్ళకి మాట స్పష్టంగా వస్తుంది. ఓకే, కొంతమంది మందే తాగకుండా ఉండేవాళ్ళు కూడా బాగానే ఉంటారు కదా. 100%. మందు తాగి ఆ డ్రగ్కి ఎలా అడక్ట్ అయిపోయిందో ఈ భూమిని కూడా అలా అడిక్ట్ చేసాం. ఓకే, ఇది వేస్తేనే అది అవుతుంది, ఆ కెమికల్ ఫర్టిలైజర్ వేస్తేనే మనకు వస్తుంది అనే దాంతో మన ఫీలింగ్ తోటి ఆ మొక్కని అలా పెంచేసాం. సో ఇది గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన మార్పు. గ్రీన్ రెవల్యూషన్ ఒక కాలంలో విషాన్ని తింటే ఇమీడియట్గా కొద్ది రోజుల తర్వాత కొద్ది రోజులన్నా బతికిన తర్వాత చనిపోతే పర్వాలేదు అని ఫుడ్ కోసం గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం లేం కదా. ఈరోజు మన చాలా ఫుడ్ ఉంది, హైలీ న్యూట్రియంట్ ఫుడ్ కావాలి. మీలాంటి మేధావులందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఈ దేశానికి రక్షకులుగా, ఈ దేశ విజ్ఞానాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేలాగా కూడా విద్యార్థులు తీర్చిదిద్దాలి. సో పౌరులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మంచి ఫుడ్డే కదా కావాలి. సో విషం లేని ఫుడ్ అందించడం ద్వారా ఈ పొద్దు మీరు చూస్తే 38 సంవత్సరాలు, సో ఎలా ఉండాలంటే అందంగా ఉంటారు. సో చూడడానికి మనిషి ఉండొచ్చు. మీ రెసిస్టెన్స్ పవర్ నాకున్నంత రెసిస్టెన్స్ పవర్ మీకు లేదు. ఏముందో నాకు 72 ఇయర్స్ ఉంటాయి కూడా. సో ఉదయం నుంచి కూడా నేను 6 గంటల నుంచి పనిచేస్తున్నాను. ఎంతమంది 120 మంది స్టూడెంట్స్ వస్తే వాళ్ళు నిర్విరామంగా కాళ్ళకి చెప్పులు కూడా లేవు, వేసుకోను. ఇదంతా ఎండలోనే తిరిగి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి పంపించేసి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా. అదే ఈ వయసులో అయితే అయ్యో 1 గంట పని చేస్తేనే అలసిపోతారు కదా. సో ఈ వయసు వాళ్ళ పరిస్థితి, ఆ వయసు వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్రాయిలర్ కోళ్ళు ఎలాగానే అలా తయారైపోయినారు. ఓకే, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అనేది లేదు.
కొంచెం సేపటికి వీళ్ళు తీసుకెళ్ళి కాసేపు 5 నిమిషాలు నిలబెట్టండి డి విటమిన్ కోసం, బోర్లు పడిపోతారు. అలా పెంచేసాం. ఆ పరిస్థితి రాకూడదు. ఎవడైనా వ్యక్తి సో రెసిస్టెన్స్ పవర్తో గ్రో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెసిస్టెన్స్ పవర్ ఎక్కడ వస్తుంది? కష్టం చేయాలి, అట్ ద సేమ్ టైం మంచి న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు బర్గర్లు పిజ్జాలు తినేసి మనుషులు చూడడానికి అందంగా డైటింగ్లు చేస్తారు, డైటింగ్లో చేస్తారు, అందంగా ఉంటారు, లావుగా ఉంటారు. సో ఇమ్మెచ్యూరిటీ ఏమైపోతుంది? జరగరాని స్టేజ్లో జరిగిపోతుంది. 9 సంవత్సరాలకు ఆడపిల్ల వయసుకు రావడం చూసారా మన వెనకటి కాలంలో? లేదు, మెచ్యూరిటీ లేకుండా 8 yearsకి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి ఇదని తెలియని రోజుల్లోనే వాళ్ళకి ఆ ప్రక్రియలు జరిగిపోతుంది. ఇంబ్యాలెన్సింగ్ ఆఫ్ ఫుడ్, బ్యాలెన్సింగ్ ఫుడ్ ఉంటే అలా జరగదు. ఏ వయసులోనే విన్నా ఇక్కడ 6 years ఆఫ్ అదే చెప్తున్నా. ఏ సంవత్సరంలో ఎలా జరగాలో ఆ ప్రకృతికి విరుద్ధంగా మనం అయిపోయినాం కాబట్టి సో దాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. కాపాడుకునే విధానంలో ఇక్కడ మన వ్యవసాయం జరుగుతుంటుంది. సో ఇఫ్ టేక్ గుడ్ ఫుడ్, గుడ్ హెల్త్, గుడ్ ఎన్విరాన్మెంట్, షార్ప్ బ్రెయిన్ అనేది ఇక్కడ ఉంటుంది. మంచి ఆహారం ద్వారా ఏ ఏజ్లో ఏది జరగాలని అది ఉంటుంది. మంచి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. ఇంతెందుకు ఈరోజు మా అమ్మకు 100 సంవత్సరాలు పూర్తయింది. మా అమ్మ చేసిన పని నేను కూడా చేయలేకపోతాను. మరి నేను చేసిన పని మీరు చేయలేరు, వీళ్ళకి ఆయంత కూడా లేదు. ఈరోజు మనం ప్రపంచ స్థాయిలో టెక్నాలజీ ఎక్కడికి వేగంగా చంద్రమండలం పోయినామని ఫీల్ అవుతున్నాం, కానీ మన పిల్లలకు భవిష్యత్తు ఏమి ఇస్తున్నాం? వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎంత ఇస్తున్నాం? వాళ్ళకి జ్ఞానోదయం ఎంత కలుగుతుంది? సో నేచర్ మించి అవగాహన ఏముంది? ఈ కోర్సు చదివితే ఇంత డబ్బులు వస్తుంది సో అనే శాలరీ మీద డిపెండ్ అయిపోయి, అది సాఫ్ట్వేర్లో మైక్రోసాఫ్ట్ ఏ కంపెనీ ఏది చేస్తే ఎంత డబ్బులు వస్తుందనే ప్రక్రియలోనే పిల్లలు చదివిస్తున్నాం కాబట్టి సో నేచర్ గురించి అడాప్ట్ అయ్యేలాగా మనం పిల్లలు పెంచడం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేచర్కి అనుసంధానంగా పిల్లల్ని ఎలా అలవాటు చేసుకోవాలి. సో ప్రకృతిని ప్రేమించేవాడు తల్లిని గౌరవిస్తాడు, తండ్రిని గౌరవిస్తాడు, గురుభక్తి ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. ప్రకృతిని గౌరవించున్నాడు, తండ్రిని గౌరవించడు. ఇప్పుడు కొంతమంది స్కూల్స్ చూస్తుంటాం, ఒక తండ్రి కష్టపడి పిల్లవాడిని చదివిస్తుంటాడు, ఇంకొకడు అనేక రకాల డబ్బులు సంపాదించుకునేసి పిల్లవాడు వాడు మంచి కారులో వస్తుంటాడు. ఈ పిల్లడికి సైకిల్ కూడా ఉండదు, నడుచుకుని పోతుంటాడు. ఎందుకు డాడీ నన్ను కన్నా వాడేమో కారులో వస్తున్నా నేను పోవాలి. అది మా నాన్న పరిస్థితి, నన్ను కష్టపడి ఇలా చదివిస్తున్నాడు అనే వాళ్ళకి అవగాహన మనం కల్పిస్తున్నాం లేదు. అవతలోని పిల్లవాడు తోటి విద్యార్థితోటి పోల్చుకుంటున్నాడు, కానీ వాళ్ళ తండ్రి వేరు, మా తండ్రి వేరు. మా తండ్రి నిజాయితీగా సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు సైకిల్ కూడా కొనిలేని పరిస్థితుల్లో ఉండాలనే ఫీలింగ్ రావాలి పిల్లలకి. అది లేదు. లగ్జరీ కోసం వాడు ఆ కారులో వస్తే నేను ఏ కారులో పోవాలనే ఫీలింగ్లో మనం పెంచుతున్నాం. అది కాదు కరెక్ట్, ఇది కరెక్ట్. కాబట్టి అలాంటి విద్యార్థి ఎప్పుడైనా ఈ దేశాన్ని ప్రగతికి, ఈ దేశానికి రక్షకుడుగా ఉంటాడు, ఈ దేశానికి హాని చేయడానికి సిద్ధపడడు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం స్కోడా కార్లు కానీ బెంజ్ కార్లు ఇవన్నీ ఎందుకోసం లగ్జరీకి వచ్చేసి వాళ్ళందరూ ఎలా ఉంటున్నారో అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ వ్యూవర్స్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు అంకుల్ అన్నట్లుగా గ్రీన్ రెవల్యూషన్ అంటే 1960 to 70 మధ్యలో అంటే అప్పుడు ఉన్న ఈ డ్రాట్ ఏదైతే ఉందో, అంటే అసలు మనకు తినడానికి తిండి గింజలు లేని సమయం అది. సో అటువంటి తరుణంలో ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది. సో ఆ గ్రీన్ రెవల్యూషన్లో పెస్టిసైడ్స్ వాడడం, పురుగుల మందులు వాడడం, ఎరువులు వాడడం, ఇదని అక్కడ కాన్సెప్ట్ మనకు ఇంట్రొడ్యూస్ అయింది. నిజం చెప్పాలంటే ఎందుకంటే అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ తక్కువ. సో ఇమీడియట్ గా చచ్చిపోతుంది. అన్నం లేకుండా చనిపోయే అన్నం లేకుండా చనిపోయే ముందు విషం తినైనా కొంత రోజులు బతకతాడు కదా అనే జ్ఞానంతో అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో లేదు. ఇక్కడ అంకుల్ ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మనము బోలెడన్ని టన్నులు ఉత్పత్తి చేసుకుంటున్నాం. వరి అంటే వరి, గోధుమ అంటే గోధుమ, ఇంకేదంటే అది ఉత్పత్తి చేసుకుంటాం. సో ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? అంటే వరి సాగు ఇష్టం ఉన్నట్టు చేసేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక సందర్భంలో మనం బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అని అంటారు. అంటే వరి సాగు తగ్గించి ఆల్టర్నేట్ పంటల మీద. ఇప్పుడు ప్యాడీ ఈజ్ ఏ లేజీ మ్యాన్ క్రాప్. ఓకే. ఎవడైతే బద్ధకస్తుడుగా ఉంటాడో, వ్యవసాయం చేయడానికి బద్ధకంగా ఉంటాడు, లేకపోతే లేబర్ షార్టేజ్ ఉండు, లేకపోతే విచ్చలవిడిగా అక్కడ నీరు వసతి ఉండడం వల్ల మారిపోతున్నాడు. అంతేగాని సో ప్యాడీ అద్భుతం ఏమి లేవు. అన్ని ఖర్చులన్నీ పోల్చుకుంటే నారు కాడి నుంచి, నాటుకూళ్ళు కాడి నుంచి, కలుపు కూళ్ళు కాడి నుంచి హార్వెస్టింగ్ వరకు చేసుకుంటే చివరికి అతను మిగిలేదు గడ్డి కూడా లేదు. ధాన్యం ఎంత వచ్చింది అనుకుంటున్నాడు. నాకు 30,000 వస్తే
30,000 వచ్చింది, 40,000 వచ్చిందని ఎకరాకు 30,000 వస్తాయి. అతను 3 నెలలు చేసిన చాకరీ ఏంటి? ఒక మామూలుగా ఒక అటెండర్ పోస్ట్లో ఉన్న వాటి కానీ ఒక డ్రైవర్ పోస్ట్లో ఉన్నవాడు కూడా నెలకు ఒక 20,000 సంపాదించుకుంటున్నాడు కదా. ఈ 3 నెలలకు 60,000 అతను కూలేసుకొని వాడు 8 గంటలు పని చేస్తే అంత ఇస్తున్నావు, నువ్వు 18 గంటలు పని చేస్తున్నావు, నీ కూలి లెక్కేసుకో, ప్యాడీలు ఏం మిగులుతుంది నీకు? అందుకు ఎక్కువ నీటిని వృధా చేసుకుంటూ ప్యాడీని కాదు ప్రత్యామ్నాయ పంటలు కూడా కావాలి. ఒకటే ఊకదంపుడుగా పండిస్తే కేసీఆర్ గారు అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ప్యాడీనే సబ్స్టిట్యూట్ కాదు. మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక ఒకటి అన్నం తినలేం కదా, కూరగాయలు కావాలి, న్యూట్రియంట్ ఫుడ్ కావాలి, పల్సెస్ కావాలి, ఇవి మిల్లెట్స్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్సింగ్ ఫుడ్ తీసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు ఏమిటి, ఉత్పత్తి కూడా అదే రేషియోలో పెరగాలి కదా. ఒకటే పండేసేస్తే ఏం చేస్తారు, కొనలేదు అనుకుంటే ప్రభుత్వం కొని కూడా ఏం చేస్తుంది, గడ్డంలో దాచిపెట్టుకొని స్టోరేజే కదా జరుగుతుంది. అది కాకుండా మార్పు అనేది రైతులలో రావాలి, ప్రభుత్వం కూడా వాళ్ళని ఆ రేషియోలో ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ శాస్త్రవేత్తలు ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రత్యామ్నాయము నీకు వరేసుకుంటే ఇంత ఆదాయం వస్తుంది, దాన్ని మానే నీకు ఈ పంటలో ఇంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని ప్రాక్టికల్గా చూపించగలిగితే రైతు మారుతాడు. ఒట్టి ఊకదంపులాగా ఏదో మాటలు చెప్పేసి ఉపన్యాసాలలో చెప్తే అది మారడు కదా. పథకాలు ఇచ్చేసేసి సోమరపాతం చేసుకోవడం కాదు కావాల్సింది. సో ఇంతకుముందు వాడికి ఉండే పొలం ఉండే లేకపోతే ఏదో ఒకటి సబ్సిడీలు వస్తున్నాయి, దాని మీద కూడా కాలం గడిపిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నిజమైన రైతు కష్టపడిన రైతుకి ఇస్తే ఇంకొకటి కూడా కష్టపడడానికి సిద్ధపడతాడు. జస్ట్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడితే ఎంజాయ్ చేసే చాలా మంది ఉన్నారు. సరే, ప్రభుత్వ పథకాలన్నీ ఎలా ఉన్నాయంటే రైతునే కాదు ప్రతి వ్యక్తిని సోమరిపోతు చేసేదానికి ఓట్లు రాజకీయంలో నడుస్తుంది. కానీ ఇలా చేసుకుంటే చైనా లాగా మనం ఎప్పుడు ముందుకు పోలేం కదా. కాబట్టి ప్రపంచ స్థాయిలో మనం కూడా పోటీతత్వంలో అగ్రగామిగా రావాలనుకుంటే కష్టపడేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇప్పుడు తిండికి లేనివాడు అనుకో, పూర్తిగా లేనివాడు అనుకో, వాడికి మీరు పూర్తిగా ఉచితంగా ఒక షెడ్లు వేసేసి 3 పూట్ల అన్నం పెట్టండి, తప్పలేదు. ఆ స్తోమత లేనివాడికి ఉన్నవాడిని కష్టపడే మనస్తత్వం కూడా చేయాలి. అంతేగాని వాడు లగ్జరీకి టర్న్ అయ్యాడు, వాడు లగ్జరీకి సోమరిపోతుగా అలా తయారు చేస్తున్నాం మనం. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు తిండి లేకనా, మా అమ్మ 100 సంవత్సరాలు ఎందుకు కష్టపడుతుంది? ఈ దేశం నాది, అందరికీ ఆహారాన్ని అందించాలి. మనం కూర్చుంటే ఎట్లా అంటే డబ్బుల కోసమే కాదు కదా, అది మనం చేయాల్సిన వృత్తి, మన ధర్మం, మనం చేయాల న్యాయం. మనం పుట్టాము ఈ గడ్డ మీద, సో ఈ వ్యవసాయాన్ని ఎంచుకున్నాం, వ్యవసాయంలో కూడా చేయాలని. అయితే ఇక్కడ వ్యూవర్స్కి ఇంకొక పాయింట్ చెప్పాలి అంకుల్ నేను, ఎందుకంటే ఈ కాలంలో డైట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. డైట్ అని ఎందుకు మనం అనాల్సి వస్తుంది అంటే, చేయాల్సిన శ్రమను మనం చేయకపోవడం వల్ల ఆ తిన్నది అరక్కపోవడం, ఏది పడితే తినడం, ఇదంతా కూడా ఒక కచరా అయిపోతుంది. బట్ నిజానికి అంకుల్ అన్నట్లుగా ఆ మట్టిని మనం ప్రేమించి, ప్రకృతిని ప్రేమించి, ఆ శ్రమ ఏదైతే చేస్తామో అది మన లైఫ్ స్టైల్లో భాగంగా మారుతుంది. అప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఎక్స్ట్రా ఏవి కూడా ఉండవు, అన్ని లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు తప్పించుకున్నాం మనం. ఇవన్నీ కూడా చూడు, మామిడి చెట్లు ఉంది, మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్. అక్కడే ఆకుకూరలు వేసాం, ఇక్కడే పసుగ్రాసం వేసాం. ఈ బావిలో ఎక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. పైన అప్పర్ సైడ్ ఉన్న వాటర్ అంతా కూడా దీనిలోకి వస్తుంది. సో ఎక్సెస్ వాటర్ బావి నిండిన తర్వాత ఈ ఛానల్ ద్వారా బోర్వెల్ రీఛార్జ్కి వస్తుంది. సో ఆ విధంగా ఇరిగేషన్ మెథడ్స్ అన్నీ కూడా అందరూ అంటే విశ్వేశ్వరయ్య చేసినట్టుగా చేస్తూ ఉంటాం అనేసి అంటుంటారు. సో ఇరిగేషన్ మెథడ్స్ అన్ని రకాలుగా కూడా ఎలా చేయాలనో చేసి భూమిలోనే వాటర్ ఎలా ఇంకించాలి అనే మెథడ్ తోటి ఆ భూమిలో నిండికి, బావిలో నిండికి నీళ్లు ఉంటాయి, ఈ మొక్కలకు నీళ్లు పెట్టాల్సిన 4-5 నెలలు కూడా మేము వాటర్ కూడా ఇవ్వము. నిజానికి ఇప్పుడు మీకు ఈ ప్లేస్ ఉంది కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్ట్ అంటున్నారు. బట్ సిటీకి వచ్చినప్పుడు ఒక బిల్డింగ్, అపార్ట్మెంట్లు, ఒక స్ట్రక్చర్ ఏదైనా ఉన్నా కూడా అసలు ఆ నీళ్లు మనం మట్టి మీద కాలుపెట్టే పరిస్థితి లేదు సిటీలో. సిమెంట్ రోడ్డు లేదా మేమేం చేస్తున్నామంటే, నీ ఇంట్లో నువ్వు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకో. ఆ పిట్స్ కూడా చాలా చోట్ల ఉండట్లేదు. లేదు, అది ఎవరు తప్పండి? మన తప్పే కదా. తప్పే.
అసలు నిజంగా కావాలంటే యాక్చువల్ చంద్రబాబు నాయుడు కంపల్సరీ అప్పుడు ఉన్నప్పుడు చెప్పాడు ఉండాలి, దాని లేకపోతే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అది ఎందుకు చెప్పారు? మన ఇంట్లో నీళ్లు మనం ఇంకించుకుంటే మన బోర్ రీఛార్జ్ అవుతుంది, నీళ్లు ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో. లేదు నీకు గవర్నమెంట్ ఇచ్చే నీళ్ళే సరిపోతుంది నాకెందుకు బోర్ అనుకున్నప్పుడు నువ్వు టెర్రస్లో నుంచి వచ్చిన వాటర్ని రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకుంటే 6 నెలలు డ్రింకింగ్ పర్పస్ వాటర్గా తీసుకోవచ్చు. నువ్వు 100% ఏదో ఇప్పుడు మిషన్లలో వచ్చే వాటర్ అంతా తీసుకొచ్చి ఆరో వాటర్ అని చెప్పేసి 30 సంవత్సరాలకి మోకాళ్ళు అరిగిపోయి కీళ్ళు రీప్లేస్ చేసుకొని అనేక అంటే మినరల్ వాటర్ మినరల్ లెస్ వాటర్ దానిలో ఏమంటే మినరల్ అన్ని చేసేసి ఆ వాటర్ కోసం ఎంత పాకులాడుపడుతున్నా ఆ రెయిన్ వాటర్ నీ స్లాబ్ మీద వర్షాకాలంలో శుభ్రంగా నీ స్లాబ్ కడిగేసుకునేసి ఒక ట్యాంక్ పెట్టుకో, ఒక 500 లీటర్స్ 1000 లీటర్స్ ట్యాంక్ పెట్టుకో, దానికి నిండేలాగా పెట్టుకో, నీకు 6 నెలలకు డ్రింకింగ్ వాటర్ వస్తుంది కదా. అవి ఎవరు తప్పు? మన తప్పు. సో మనం నేర్చుకోవాలి, ఎదుటి వాడికి చెప్పాలి, ప్రభుత్వం కూడా దాని మీద ధ్యాస పెట్టాలి. ఊరికే చెప్పేసేసి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే చెప్పడమే కాదు, ఇంప్లిమెంట్ చేసేదాకా చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు పీరియడ్లో పర్మిషన్ కూడా ఇంకుడు గుంత లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదు. అవును. ఇప్పుడేముంది, ఎవడు పడితే పర్మిషన్ మాటే లేదు. సో ఎందుకంటే పొలం ఎలా తయారవుతుంది అని ఇందాక మీరు అడిగారు. ఇప్పుడు అంకుల్ 2025లో భూగర్భ జలాలు కూడా అంతరించిపోతున్నాయి కదా, చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు మేము వేసినప్పుడు 100 అడుగులో ఉండేది ఇప్పుడు 800 అడుగులకు నీళ్లు పోయినాయి. మరి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎలా కావాలి? రేపు రాబోయే రోజులు భావితరాలకు మనం ఏమి ఇస్తున్నాం? అంటే ఇప్పుడు మీ పొలంలో కూడా అడుగంటిపోయిందా? అడుగంటినవి. మళ్ళీ ఇవన్నీ చేయడం వల్ల అసలు ట్యాప్ వాటర్ అంతా వచ్చేది మేము బోర్ వేస్తే. ఇప్పుడు నీళ్ళ బోర్ నీళ్ళకి వస్తున్నాయి కదా, ఒక బోర్తో ఎంత పండిస్తున్నాం కదా. ఇవన్నీ ఈ మెథడ్స్ అన్ని ఫాలో కావడం వల్ల అవి మా సాయిల్ చూడు, ఇలాంటి సాయిలే ఇది. మొత్తం రాకీ సాయిల్ మొరము. ఇలాంటి పొలాన్ని ఈ విధంగా ఎలా తయారు చేయగలిగినంటే, సో బయోమాస్ ఆ చెట్టు కింద పడినాక అక్కడే దాన్ని డీకంపోజ్ చేయడం వల్ల వ్యవసాయం చేయగలుగుతున్నాం. సో ఇక్కడ నేను వ్యూవర్స్ చెప్తాను, వ్యూవర్స్ ఒక్కసారి ఇటు చూడండి, ఇది మొరం. ఇటు చూడండి, కంప్లీట్ మొరం. ఇదే రాకీ సాయిలు, ఇదే గుండ్లు, ఇదే పొలం. ఇది కాంక్రీట్ లాగా ఉంటుంది మొరం. తీసుకో. సో ఇదే సాయిలే కదా, ఇదే సాయిలే కదా, దాన్ని అలా తీసుకొచ్చాం. మొత్తం బండల గుండలే కదా. ఇదే పొలం రాయి, ఇది మొత్తం రాయి పొరాయి. ఇది కూడా అదే విధంగా రాయి పొర మొరం. ఇది చూడండి, జేసీపీ లాగితే కూడా ఇదే విధంగా అదంతా కూడా అదే పొలం. దాన్ని బయోమాస్ వేసి 4-5 సార్లు దున్నడం వల్ల భూమి లూజ్ అయిపోయేసి సో ఏరియేషన్ జరిగి ఇప్పుడు మొక్కలు చూడ ఎంత బాగా పెరుగుతున్నాయి. చూడండి, ఎక్కడైనా ఈ పొలంలో ఎక్కడైనా కాంక్రీట్ లాగా ఉంది, నువ్వు గడ్డ పారేసి అంతకది మట్టి చూద్దాం. ఇట్ ఈజ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, భూమిలో తేమ శాతం ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంటుంది. సో విండ్స్ వెలాసిటీ, గాలి ఎలా ఉంది, సో ఎప్పుడు సైక్లోన్ వచ్చేటప్పుడు ఆ సైక్లోన్ ఎలా వస్తుంది, విండ్స్ వెలాసిటీ, సో క్లౌడ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తూ ఉంటారు? దీన్ని బేస్ చేసుకునేసి మనం వాతావరణాన్ని అనుకూలంగా మన పంటలు మార్చుకోవడానికి కూడా ఉంటుంది కదా. బట్ ఇది ఎక్కడ మనం చూసిన, అంటే మేమైతే చూసిన సందర్భం ఎక్కడ కనబడలేదు. ఎన్ని పొలాలున్నా ఎన్ని ఎకరాలున్నా కూడా ఇది ఉండాలంటే ఒక రైతుకు కూడా పరిజ్ఞానం కావాలి. మనం దేన్నైనా టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ట్రెడిషనల్ మన్ని విధ్వంసం చేయకుండా సో ప్రకృతిని కాపాడుకుంటూ సైంటిఫిక్ని కూడా తెలుసుకోవడం తప్పలేదు కదా. కరెక్టే అంకుల్. బట్ ఇప్పుడు ప్రభుత్వము ఈ విషయాన్ని పూర్తిగా రైతుల్లోకి తీసుకెళ్ళలేదు. బట్ రైతులు ఇంత దూరం ఆలోచించే ప్రయత్నం చేయలేదు. మీరు అన్నట్టు మాలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు కూడా దీన్ని తీసుకురారు. పరిస్థితి మరి వాతావరణ కేంద్రం కావాలంటే మనం ఇంట్రెస్ట్ చేయాలి. మేము ఇలా చేస్తున్నామని ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రభుత్వం కూడా ఇన్స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. సో మన అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. ఒకటి అసలు ఇలా ఉంటుందని కూడా తెలియాలి కదా. ఇప్పుడు వచ్చిన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి స్పేస్కి మనం ఎట్లా పోతాము, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే కదా షురూ అవుతుంటుంది ఈ టెక్నాలజీ. ఇది డైరెక్ట్గా నాగపూర్ స్టేషన్కి పంపిస్తుంది, అక్కడి నుంచి శాటిలైట్కి పంపిస్తుంది, నాగపూర్ శాటిలైట్కి పంపిస్తుంది. సో ఇక్కడ ఇది రెయిన్ గేజ్, దీని లోపల వర్షం పడింది అనుకో, ఈ చినుకలన్నీ కూడా ఎంత వర్షపాతం నమోదై ఈ ద్వారా ఆ కేబుల్ ద్వారా సో వెదర్ స్టేషన్కి పంపిస్తుంది. సో ఈ ప్రాంతంలో 500 మిల్లీమీటర్స్ వర్షపాతమా, 1 సెంటీమీటరా, 4 సెంటీమీటర్ల, 10 సెంటీమీటర్లు అనేది వర్షపాతం తెలుస్తూ ఉంటుంది. సో పశు సంపద కనబడుతోంది మనకు. సో నిజానికి అంకుల్ ఈ మధ్యకాలంలో
జెర్సీ ఆవులు కనబడుతున్నాయి. అండ్ మంచి ఆవైనా జెర్సీ ఆవైనా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో రోడ్డు మీద కనబడుతుంది. ఇప్పుడు పిల్లల్ని అడిగామనుకోండి ఆవు ఏం తింటుందంటే చెత్త తింటుంది అనే పరిస్థితికి వచ్చింది సిచ్యువేషన్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అదే గుర్తొస్తుంది నాకు. ఆవు చెత్త తింటుంది. మనకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అది ఇప్పుడున్న పరిస్థితి. ఒకటి నిజం, సిటీలో ఉండే ఆవులు గడ్డి కాదు తినేది, ప్లాస్టిక్ ఎలా వేస్తున్నారంటే మన వాళ్ళు మిగిలింది కూడా ప్లాస్టిక్ కవర్లో మూట కట్టి ఆ రోడ్డు పక్కన పడేస్తున్నారు. దానికి ఆహారం లేకుండా, దాన్ని చీల్చుకొని తినే శక్తి లేకుండా దాన్ని తీసుకొని నవలేస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక 10 ఆవులకు ఆపరేషన్ చేస్తే 7 కిలోల ప్లాస్టిక్ ఒక పక్కన ఉంది, డైజెస్ట్ కాకుండా, మిగతాది డైజెస్ట్ ఉంది. అలా కొద్ది రోజులకి ఆ ప్లాస్టిక్ ఎక్కువైపోయి ఆవులన్నీ కూడా చనిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఈ మరి సిటీలో ఉండే గో సంపదని కాపాడుకోవడానికి ఎవరైనా వేస్ట్గా ఉండేదాన్ని ఒక దీనిలో పోసి ప్లేట్లో పెడితే పర్వాలేదు. ఆ కట్టి ఏం చేస్తున్నారంటే మూట కట్టి రోడ్డు మీద వేస్తున్నారు. కూరగాయల తొక్క అయినా కానీ ఏదైనా కానీ మిగిలింది అది ఆకలి కోసం అది తిని ఆ విధంగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆపరేషన్ జరిగితే ఒక్కొక్క ఆవులు 8 కిలోలు 10 కిలోలు ప్లాస్టిక్ కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ కపిలావులు ఉన్నాయి, గీరు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాకపోతే మా డైరీ అంతా ఫోకస్ డైరీ మీద మేము చేయము, అగ్రికల్చర్ మీద చేస్తున్నాం. ఇవి ఇచ్చినన్ని పాలే తీసుకుంటాం. దాన్ని అంతగా డైరీ లాగా చేసి వాటిని అస్తమానం వాళ్ళకు వేరే ఎక్స్ట్రా ఫుడ్ ఇచ్చి ఏమేం చేయకుండా మా పొలంలో ఉన్న గడ్డి తింటాయి. ఎన్ని ఆవులు పెంచుతున్నారు మీరు? ఉన్నాయి, ఒక 15-20 దాకా ఉన్నాయి. ఓకే, అన్ని కపిలు అని కొన్ని ప్రాసెసింగ్ గీరు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇది సుండకాయ అంటాం. ఓకే, సో వన్ కైండ్ ఆఫ్ వెజిటబుల్. ఇది కరోనా పీరియడ్లో 100% సి విటమిన్ ఉంటుంది. ఓకే, మన కరోనా పీరియడ్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక 100 సి విటమిన్ టాబ్లెట్స్ తింటాం. 100 సి విటమిన్ ఈజ్ ఈక్వల్ టు 1 డే కర్రీ. ఈ ఒకరోజు కర్రీ చేసుకొని తింటే అంత సి విటమిన్ ఇందులో ఉంటుంది. సుండకాయ. సో బెండకాయ దొండకాయ కాదు, సుండకాయ. నైస్. సో ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇవన్నీ కూడా వెజిటబుల్ సెక్షన్, పుదీనా ఇవన్నీ ఉంటాయి. ఆ కూరగాయలు మనం అయిపోయినాయి తీసేసాం, అక్కడ వేసాం. మళ్ళీ ఒక 2 days ఆగి మళ్ళీ వేస్తాం. ఒకేసారి మొత్తం వేస్తే కూడా మార్కెటింగ్ ప్రాబ్లం కదా. సో కొంచెం ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటాం. ఇది ఒక చిన్న స్పాట్. సో ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి కావాల్సిన స్పేస్ అంతా కూడా ఉంటుంది, న్యాచురల్గా ఏర్పాటు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది ఒక పాయింట్ అయితే, ఆ ప్రకృతి వ్యవసాయంలో మనం సెలబ్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనే దానికి కూడా ఈ చాలా వేదికలు ఉన్నాయి. ఇందాక మనం అక్కడ స్టార్టింగ్ పాయింట్లో చూసిన వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి హల్దీ ఫంక్షన్ చేసుకునే శ్రీకృష్ణుడి విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఇట్లాంటి చూడండి, అక్కడ గంట బొమ్మ ఇవన్నీ కూడా అంటే అందంగా. ఇక్కడ మామూలుగా మనం ఏం చేస్తామంటే ఒక రిసార్ట్లో కానీ ఒక ఫంక్షన్ హాల్లో చేసుకున్నప్పుడు ఆ రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తుందేమో పెర్ఫ్యూమ్ మనం స్ప్రే చేస్తాం. ఇక్కడ ఆర్టిఫిషియల్గా, ఇక్కడ నేచర్గా, అక్కడ హెర్బల్ ప్లాంట్స్ పెట్టాం. సూపర్. దాదాపు 70 varieties. సో అన్ని రకాల కర్పూర తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అన్నీ ఉంటాయి. లెమన్ గ్రాస్ ఉంటుంది. దర్భకాడ నుంచి శుభకార్యం నుంచి అశుభకార్యం వరకు కావాల్సిన దర్భ కూడా ఇక్కడ ఉంటుంది. సో తద్వారా ఒక రైతు అనేవాడు ఏది కొనకుండా తన పొలంలో ఎలా పండించుకోవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ చుట్టూ బనానా ఉంటుంది. ఇది కూడా బనానా ప్లస్ మ్యాంగో అన్నీ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఒక చిన్న స్పాట్గా తయారు చేసాం. చేయడం వల్ల ఏమంటే ఏదైనా పెళ్లి కూతురు చేసుకున్నప్పుడు ఇక్కడ పెళ్లి కూతురు చేసుకుంటారు. ఈ స్టెప్స్ మీద వచ్చి వాళ్ళు అక్షంతలు వేసి ఇటు నుంచి వెళ్ళిపోవడం. సో చాలా మంది ఇప్పుడు సెల్ఫీ పిచ్చి, తర్వాత ఈ రీల్స్ పిచ్చి బాగా ఉంటది కదా చాలా మందికి. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఉంది ఇక్కడ లొకేషన్. అటు ప్రకృతి వ్యవసాయము, ఆర్గానిక్, అట్ ది సేమ్ టైం సెలబ్రేషన్ కూడా. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ ఉంటుంది. అది ఇప్పుడు సాయంకాలం పూలన్నీ ముడుచుకున్నాయి. ఉదయం వస్తే మొత్తం కూడా రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, పింక్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. లీవ్స్ లో కూడా గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. మీరంతా హనీ కొంటారు, తేనె ఎక్కడ కొంటారు? మీరు అడిగారు కదా ఎలా కంట్రోల్ చేస్తుంది. ఈ పురుగులు మకరందం కోసం ఒక ఫ్లవర్ మీదకి పోయినప్పుడు అది అడ్డంగా ఉంటుంది, దాన్ని ఒక కాంటా వేస్తే అది చచ్చిపోతుంది. సో
రైతుకు మేలు చేస్తుంది. సో మనకు హనీని ఇస్తుంది. మేము హనీ కూడా తీయం వాటి, ఎందుకంటే వాటిని పోషిస్తుంటాం. ఓకే, మీకు కావాల్సినంత హనీ మార్కెట్లో దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? కానీ బయట దొరికేదంతా ఒరిజినల్ హనీ కాదు. ఎలా అవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కడు 500 బాక్సులు 10 సెట్లు పెట్టుకుంటారు. ఆ బాక్సులకి సరిపోయేంత మకరందం ఎక్కడి నుంచి వస్తుంది? కాదు. అంటే ప్రొడ్యూస్ చేస్తారు కదా హనీ ఫార్మింగ్ చేసి. హనీ ఫార్మింగ్ అదే ఎలా చేస్తారంటే, బీ ఫార్మింగ్ లో ఏం చేస్తారు? ఇప్పుడు మ్యాంగో సీజన్, మ్యాంగో ఫ్లవర్ లో తీసుకొచ్చి బాక్సులు పెట్టారంటే వారం రోజులు సరిపోయేంత ఉంటుంది. తర్వాత ఇంకొకటి వాళ్ళకి ఫామే ఉండదు, వాళ్ళు బీ హనీ పెట్టుకుంటారు. కొంత ఏదో ఒక 10% దొరికితే మిగిలింది షుగర్ ఉంటుంది కదా, దీన్ని కరిగించి ఆ బాక్స్లలో పోసేస్తారు. ఓకే, షుగర్ కరిగించి అది తాగుతుంటుంది. సో పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయి కదా, అన్ని కంపెనీలో జరిగేది కూడా అంతే. అన్ని కంపెనీలు సాధ్యమైనంత వరకు 90% అలానే జరుగుతుంటుంది. కొంత ఎక్కడన్నా కొండల ప్రాంతాలలో ఉన్న చోటే నేచురల్ హనీ దొరుకుతుంది. ఇది నేచర్. ఎందుకంటే ఇది మన దేశంలో, మీరు అన్నది మన దేశంలో ఉంటుందా? ప్రతి దేశంలో అంతే పరిస్థితి? అంటే క్వాలిటీలో ప్రతి దేశంలో కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు బీ హనీ అంటే దానికి కావాల్సినంత ఫుడ్ కావాలి కదా, మొక్కలు అంత దొరకనప్పుడు అదేం చేస్తుంది? వీక్ అయిపోయి దానికి తిండి లేనప్పుడు పరిగెత్తలేదు కదా. దానికి తిండి కావాలంటే ఆహారం కావాలి. కాబట్టి ఈ బెల్లం పాకం నీళ్ళు కానీ లేకపోతే షుగర్ కరిగించిపోయడం కానీ ఇవి జరగడం వల్ల దాన్ని తాగి పెట్టడం వల్లనే హనీని మనం తీసుకుంటాం. వ్యూవర్స్ చాలా మంది ఆలోచించాలి, ఇక్కడ మనం పొద్దున్నే లేచి నిమ్మకాయ నీళ్లు, వేడి నీళ్లు, అందులో హనీ కలుపుకొని తాగాలి, లేకపోతే నీళ్ళల్లో హనీ, గోరువెచ్చని నీళ్ళల్లో, ఇవన్నీ అంటాం కదా. బట్ ఒక్కసారి ఆలోచించండి, ఆ హనీ ఎంతవరకు ఒరిజినల్ అనేది బ్రాండెడ్ కంపెనీ కొన్నవాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు అంకుల్ చెప్పినట్టుగా ఇదంతా దర్భ, అది లెమన్ గ్రాసు. ఓకే, ఒక పూజా కార్యక్రమం కావాలన్నా దర్భ కావాలి, ఒక పెళ్లి జరిగిన దర్భ కావాలి, ఒక శుభకార్యం కదా అశుభకార్యానికి కూడా దర్భ కంపల్సరీ. దేనికి? సో అది కూడా ఎక్కడో ఎవరో దగ్గర పోయి తీసుకురావడం ఎందుకు, ఒక రైతు దగ్గర ఎందుకు పండించకూడదు అనేదంతా ఇదంతా దర్భ వేసాను, అదంతా లెమన్ గ్రాస్ వేసాను. సో ముఖ్యంగా పూజలప్పుడు దొరకాలి అంటే మనము ఈ పూజా స్టోర్స్ కి వెళ్ళి ఎండిపోయిన దాన్ని దర్భ తీసుకుంటాం. బట్ ఇది దర్భ కావాల్సినంత. నిజానికి ఒకప్పుడు దర్భా కూడా అంటే మనకు ఇళ్ళ దగ్గర పెరిగేది. బట్ ఇప్పుడు అంతా సిమెంట్ రోడ్లు అయ్యేసరికి దర్భ కాదు కదా, ఏమీ దొరకట్లేదు. ఇది ఇక్కడ చాలా ప్యూర్ ఫామ్. ఇది చూడండి, కర్పూర తులసి. ఇందాక నేను చెప్పాను కదా, కర్పూర తులసి. మీరు బ్యాంకెట్ హాల్లోకి పోయినప్పుడు పెర్ఫ్యూమ్ చేసుకో, దాన్ని ఒకసారి స్మెల్ చూడండి ఎలా ఉంటుంది. అయ్యాను కూడా చూడు, చాలా ఘాటుగా ఉంది. తులసి వాసనే, బట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఇది కర్పూర తులసి. అటు పక్క అంతా కూడా తులసి ఉంటుంది, కర్పూర తులసి ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఇది మల్టీవిటమిన్ ప్లాంట్ ఉంటుంది. ఇది మల్టీవిటమిన్. ఓకే, ఇప్పుడు ఎక్సెప్ట్ డి విటమిన్, మిగతా డి విటమిన్ సన్లైట్ ద్వారా వస్తుంది. మిగతా విటమిన్స్ ఎవరికైనా లోపం అయితే ఈ ఆకలి 4 తింటే సో డెఫిషియన్సీ పోతుంది. అంటే డైరెక్ట్ నవలేయడమే. రోజు 4 ఆకులు తింటే. వీటిని ఏమంటారు? మల్టీవిటమిన్. ఓకే, సో మల్టీవిటమిన్ ఆకులు. ఓకే, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. నిజానికి ఇప్పుడు ఆకులు కషాయం చేసుకొని తాగుతున్నారు అంకుల్ అందరూ. ఆకుల్ని మరగబెట్టుకొని ఇప్పుడు లేదా ఎండబెట్టి పొడి చేసుకొని. ఇది కూడా మల్టీవిటమిన్ కదా, మనం అట్టే పచ్చి ఆకులు తినబెట్టి ఎండబెట్టుకొని పొడి చేసుకొని తినచ్చు. ఓకే, లేదు మనం మరిగించుకొని కూడా తాగొచ్చు. సో ఇది బయట ఎక్కడైతే చూసిన దాఖలాలు అయితే లేవు, బట్ అంకుల్ ఫామ్లో పెరుగుతున్నాయి ఇవి. సో నిజానికి అంటే వ్యూవర్స్, ఇక్కడ మీరు మా పుష్పిన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూపెట్టే ప్రయత్నమే చేస్తున్నాం మేము, బోర్ కొట్టాలని కాదు, లేకపోతే చాలా లెంతీ వీడియో చేయాలనే ఉద్దేశం కాదు. కేవలం ఒక మంచి మనసుతోటి ఆడియన్స్కి ఇవన్నీ డీటెయిల్డ్గా అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. అండ్ అంకుల్ ఫార్మింగ్ ఎంత మైన్యూట్గా ఉందో మనం అంత మైన్యూట్కి పోకపోయినా మ్యాక్సిమం డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ఇట్లాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాం, ఇంకా చిత్తశుద్ధితోటి. అండ్ ఈ ఫార్మింగ్లో ఇప్పటివరకు నిజంగా తిరుగుతున్నాం కదా, ఒక 2 hours నుంచి మనం తిరుగుతూ ఉన్నాం. సో కంప్లీట్ ఒక డిఫరెంట్ ప్రపంచానికి వచ్చాం. కానీ డిఫరెంట్ ప్రపంచం కాదు, ఇదే అసలు ప్రపంచం. నిజానికి మనం గుర్తించడం మానేసి కాంక్రీట్ జంగిల్ అని అందరం స్లోగన్స్ మాట్లాడతాం, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇదే మట్టిలో పుట్టాం, ఇదే మట్టిలో కలవాలి. కానీ మట్టి నుంచి దూరం అయిపోయి ఎక్కడో బతికేస్తున్నాం. ఇది మాత్రం 100%. మట్టిలో బ్రతకడం కాదు, స్వచ్ఛమైన గాలి కావాలి, స్వచ్ఛమైన ఆహారం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అది ఇచ్చాను, ఇది ఒక్కసారి నోట్లో వేసుకొని చూడండి. అయ్యా, నువ్వు కెమెరా తీస్తున్నా కానీ కెమెరాలో కూడా నువ్వు తిని చూడు, ఏం కాదు, పర్వాలేదు. సో నువ్వు కూడా తినయ్యే. మింట్ మీరు ఏదో టాబ్లెట్స్ వేసుకుంటారు, పక్కనోడికి మన కంపు. సో
అన్నం కూడా. మింట్ చాక్లెట్. సో అదేదో కెమికల్ మింట్ లాగా వేసుకుంటారు. ఇదేంటంటే చూడండి, ఒకసారి తిని అనండి మీకు ఎంత ఇదే వస్తుందో మింట్ తినడం వల్ల. ఒకసారి తిని చూడు మింట్. అరే ఇయ్యరా, ఎక్స్ప్రెషన్ ఇయ్యరా, ఇంకా నిలబడరా. ఏం టేస్ట్ వస్తుంది? మింట్ టేస్ట్ వస్తుందా? అంటే ఏదైనా చాక్లెట్ గుర్తొస్తుందా మీకు? ఏంటది? విక్స్. ఇంకా విక్స్ గుర్తొస్తుంది. పెప్పర్మింట్. పెప్పర్మింట్ ఉంటుంది. వాళ్ళ నాన్న కొనిలే, నేను కొని. సో పెప్పర్మింట్ టేస్ట్ వస్తుంది. ఇదేంటి యాజ్ ఇట్ ఈస్ గా అట్లనే ఉంది. దానికన్నా స్ట్రాంగ్. ఇది ఒరిజినల్. ఇది అవన్నీ కూడా కెమికల్ అట్లా ఏమన్నా ఎంతవరకు ఉంటుందో అది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇది అసలు సెసలైన మౌత్ ఫ్రెషనర్. సో ఇవి షో కోసం కాదు, ఇవి కూడా డబ్బులు చేస్తాం. ఒక్కొక్క ఆకు 8 రూపీస్కి అమ్ముతాం అనమాట ఇవి. ఓకే. దీనిలో మధ్యలో గ్రీన్ ఉంది, అటు ఇటు ఎల్లో ఉంటుంది. ఓకే. సో అంటే ఇవి దేనికి? ఫ్లవర్ బొకేల కోసం? బొకేలు కాదు, ఫ్లవర్ అరేంజ్మెంట్లో చేస్తాం. ఓకే. ఇది చూడండి, ఇది ఒక స్టైల్లో ఉంటుంది. మధ్యలో ఎల్లో ఉంది, చుట్టూ గ్రీన్ ఉంటుంది. సో ఇదంతా తమలపాకు ఉన్నట్టుంది. తమలపాకే. ఒక్కొక్కటి చూడు ఏ సైజ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు తమలపాకు ఇంట్లో పెట్టుకుంటే మంచిది. తర్వాత గ్రహాల అనుకూలత ఉంటుంది, లేకపోతే మనీ ప్లాంట్ లాగా అది కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ తమలపాకు ఇది మొత్తం తమలపాకే కనబడుతుంది. ఇటు చూడు, ఈ వేప చెట్టుకి ఎలా అల్లుకుపోయిందో అక్కడ దాకా. సో అక్కడంతా కూడా చూడు, ఇది మొత్తం తమలపాకే. ఓకే. సో మొత్తం అక్కడంతా కూడా చాలా అల్లుకుపోయింది. సో తాంబూలాలు మార్చుకోవాలన్నా ఈజీగా. మా దగ్గర ఏంటంటే ఎవరైనా పెళ్లికి వస్తే పసుపు మేమే ఇస్తాం. మా దగ్గర పసుపు 100% ఆర్గానిక్ పసుపు ఉంటుంది. సరే, కుంకుమ కూడా ఇస్తాం. ఒక్కరు కూడా ఒక్క చెట్టు ఉంది, పచ్చి ఒక్కరు ఇస్తాం. సో ఇంకా మామిడి చదువులకి మామిడి అరటి చెట్లు మేమే ఇస్తాం. ఇంకా వాళ్ళకి ఏం కావాలనో సాధ్యమైనంత వరకు వాళ్ళు మర్చిపోయి వస్తే అన్నీ కూడా ఇక్కడ ఇస్తాం. ఇది కుంకుడు చెట్టు చూడండి, ఎంత బాగా కాసింది కుంకుడు. సో అంటే ఇది మీరు ప్లాంట్ చేశారా? మా ప్లాంట్ ఆల్రెడీ ఉన్నదే రక్షిస్తున్నారా? అక్కడ గింజ పడింది, ఇది మొత్తం ఆ లెవెల్లో ఉండింది. ఓకే. మొత్తం రాళ్ళే అక్కడ మొలిచిన దాన్ని ఇంకా తీసేస్తే ఆ చెట్టు పడిపోతుంది. ఆ స్టోన్ చూడండి, యాక్చువల్గా ఆ విధంగా రాళ్లే ఉండేది. ఓకే. భూమి మొత్తం ఆ స్టోన్స్ని అలాగా పెట్టి దాన్ని కట్టేసారు. చాలా మందికి కుంకుడుకాయ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు ఈ కాలంలో. అంత షాంపూల మీదనే ఉన్నాము. ఇప్పుడు రేటా షాంపూ కానీ అన్ని షాంపూలను దీంతోనే తయారు చేసుకుంటారు కదా. సో చాలా మంది ఇప్పుడు మనము అంటే కుంకుడుకాయ బంద్ చేసి అన్ని రకరకాల షాంపూలు వాడతాము, మళ్ళీ దాంట్లో న్యాచురల్ అని చెప్పి రావడము ఇవన్నీ ఉంటున్నాయి. బట్ ఈ కుంకుడుకాయని గనక మనము ఎంకరేజ్ చేయగలిగితే మళ్ళీ మనం న్యాచురల్కి వెళ్ళినట్టే. అమెరికా లాంటి దేశాలు వాడుతున్నారు, మన దేశాలు కెమికల్ షాంపూలకు వెళ్తాం. ఇందాక నేను అడగాలనుకున్నా అంకుల్, మర్చిపోయి. అక్కడ ఆవు పేడను అమెరికా వాడు మన దగ్గర నుంచి అమెరికా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ వీళ్ళంతా ఆవు పేడను ఆర్డర్ చేసి తీసుకెళ్తున్నారు వాళ్ళు అక్కడ వాడుకోవడానికి అని. మనం ఆవు పేడ అంటే మనం ఎంత దూరం ఉన్నాం ఆవు పేడ కంపెనీ చెప్పేసి అనుకుంటాం, మేము అనలేదు. ఇప్పుడు అక్కడంతా కూడా అందుకే మేము వే మొత్తం కూడా ఏదైనా ఫంక్షన్, ఇప్పుడు మీ కొడుక్కి బర్త్డే ఫంక్షన్, పాపకి ఓణీల ఫంక్షన్ ఉందనుకో, మొత్తం పేడేసి అలుగుతాం ఆవు పేడతోటి. ఎందుకంటే ఎన్ని సూక్ష్మ జీవులు ఉన్నా నశిస్తాయి. హాని కలిగించే సూక్ష్మజీవులన్నీ పోతాయి, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ఎలాంటి దోషం లేకుండా. ఇప్పుడు పేడ పౌడర్ వాడతారుగా అందరూ సిటీలో. ఇక ఎన్ని రకాలుగా దాన్ని చేసుకోవచ్చు, కానీ అసలు సిసలైన ఒరిజినల్ పేడను వాడుకునే దానికి పోయినప్పుడు ఏం చేస్తాం. ఇవన్నీ ఇది నార్దప్కాయ చెట్టు అని చిన్న కాయలు ఉండేది, పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. ఇది పిక్కులు పెడితే 1.5 year కూడా సో పైత్యరసం ఇట్లాంటివి ఏమీ లేకుండా బ్రహ్మాండంగా. ఏం కాయ? నార్దప్కాయ అంటాం మేము రాయలసీమ భాషలో. నార్దప్కాయ. అది బాగా నారింజగా తొక్కతోటే పిక్కలు. దబ్బకాయ అంటారు అదే? దబ్బకాయ కాదు, దబ్బకాయ పెద్దది ఉంటుంది. ఇది ఈ సైజ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అక్కడ 2 ఉన్నాయి. అవి వచ్చిన వాళ్ళంతా పుల్లగా ఉంటుంది. సో పులిహోరకు బాగుంటుంది. పిక్కలు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పొట్టుతో సహా పెడతారు. ఇది రుద్రాక్ష. సో ఎవరైనా నేను రుద్రాక్ష జపం చేసుకుంటానంటే కూడా రుద్రాక్షలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంటాయి. ఓకే. సో అంటే వీటికి రుద్రాక్ష గింజలు వస్తాయా? వస్తాయి. ఓకే. ఇది నోని ఫ్రూట్.
నోని ప్రివెంటివ్ మెడిసిన్. నోని ఈ మధ్య నోని చాలా మంది నోని జ్యూసు, నోని రకరకాల పేర్లు మొత్తానికి ఇక్కడ ఉంది ఫ్రూట్. సో నోని సీతాఫలం లాగుంది అది, కానీ చాలా మంది నోని జ్యూస్ ఈ మధ్య తాగుతూ ఉన్నారు, చాలా ఒంటికి మంచిదని చెప్పి. అయ్యో అంకుల్ తెంపేశారు అది. ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 29 మెంబర్స్ లేడీస్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది, 95 మెంబర్స్ జెంట్స్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ఎక్కువ శాతం లేడీస్లో వస్తుంది కాబట్టి మంత్లీ వన్స్ ఒక స్పూన్ అంత జ్యూస్ తాగితే ఏం కాదు. సో మామూలుగా క్యాన్సర్ కణాలు అనేవి డెవలప్ కావాలన్నమాట. ఓకే. సో బట్ ఇది ఎక్కువ శాతం అంటే ప్రజల్లో అవగాహన లేదు దీని మీద. లేదు, ప్రభుత్వాలకు కూడా పెద్ద అదేమీ లేదు, కానీ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మా దగ్గరికి డాక్టర్లు డిశ్చార్జ్ చేసిన పేషెంట్లు ఉంటారు చూడు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనరాళ్ళు, వాళ్ళ కొడుకులు డాక్టర్లే రికమెండ్ చేసిన డాక్టర్లుగా ఉన్న వాళ్ళే మా దగ్గరికి వచ్చి ఇవి చేసిపోతారు. ఓకే. 500 రూపీస్ పర్ కేజీ ఇచ్చేసి సో ఈ జ్యూస్ని తాగిపిస్తే ఇక రేపు ఎల్లుండి కన్నా వాళ్ళు కూడా ఒక 6 నెలలు బతుకుతారు హ్యాపీగా. ఓకే. సో ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్. బ్రైయోఫిలం కిడ్నీ స్టోన్స్ కోసం కానీ, సరస్వతి ఆకులు ఉంటాయి సో పిల్లల కోసం, అవన్నీ ఉంటాయి. సో మనీ ప్లాంట్ లీవ్స్ అయితే ఒక్కొక్కటి వస్తాయి. ఏం లేదు, దానికి ఏమైనా ఉందా ఎరువు వేయడం ఏమన్నా ఏం లేదు, నీళ్ళు కూడా సక్రంగా వదలం. అసలు ఏమాత్రం ఎరువును వాడకుండా మనం ఇవన్నీ నేచర్ తోటి. ఎక్కడ పెస్టిసైడ్ లేకపోతే ఫర్టిలైజర్ అనేది ఏమి ఆ భాషే ఉండదు, అంతా ఆర్గానిక్. ఇందాక మనం చూసాం మామిడి చెట్టు కింద నేచర్ తోటే ఆకులు అవన్నీ ఉండడం వల్ల సో మంచి బ్యాక్టీరియా ఆ చెడ్డ బ్యాక్టీరియాని తినేయడం ఒక నేచురల్ ప్రాసెస్లోనే వెళ్ళిపోతుంది. మనమే డిస్టర్బ్ చేస్తున్నాం అనవసరంగా గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతోటి. సరే అప్పుడంటే మనకు కరువు వచ్చింది కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది 1960 to 70 మధ్యలో, కానీ ఆ తర్వాత ఇప్పుడు యాంపుల్ ఫుడ్ ఉంటుంది, మనం తగ్గించుకొని మళ్ళీ న్యాచురల్కి వెళ్ళాల్సింది మనం ఎక్కడో ఆగిపోయాం. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి మంచి విషయం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్. కరోనా తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా రేషియోలో పెరిగింది ఇండియా వైడ్. యాంపిల్ ఫుడ్ ఉంది నవేడేస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ టేకింగ్ అలాంగ్ విత్ దేర్ ఫుడ్ 5% పాయిజన్. ఇట్ ఈస్ 5% పాయిజన్. ఓకే. ఇప్పుడు ఒకేసారి 50% తీసుకుంటే ఒకేసారి సరాసరి పైకి వేస్తాం. అవును. ఒక 5% తీసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే 40 సంవత్సరాలు దాటితే దాని ప్రభావం వల్ల అనేక రకాల డాక్టర్కి అంతుబట్టని రోగాలన్నీ వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ ఎన్ని అయినాయి. ఒకప్పుడు మనం హైదరాబాద్కి వచ్చినప్పుడు చిన్నప్పుడు ఏముంది అసలు నిమ్స్ హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్ ఉండేది, అక్కడక్కడ ఎక్కడో ఒక చోట మెటర్నరీ హాస్పిటల్స్. ఇప్పుడు ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాయి, ఎన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయో కాలనీలలో అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. ఓకే. సో మంచి ఆహారం లేకుండా, మంచి నీళ్లు లేకుండా, మంచి గాలి లేకుండా పోవడం వల్ల ఎన్ని విపత్తులకు దారితీసింది. ఈ నిన్న మొన్న కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భారతదేశంలో 2,50,000 మంది మంచి ఆక్సిజన్ లేకుండా చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. 2,50,000 మంది ఆక్సిజన్ వాళ్ళకి కావాల్సినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు. మనం ఎక్కడో టెక్నాలజీ ఆకాశానికి పోతున్నాం, చంద్రమండలానికి పోతున్నానే కాదు, ఉన్న వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళకి ఎలాంటి నేచర్ని ఇవ్వాలి. సో ఈరోజు మనం ఢిల్లీలో చూసుకుంటాం, ఇండియాలో ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉంది ఢిల్లీ మీది పొల్యూషన్లో. సో ఈ ఆఫీస్కి పోయేటప్పుడు కూడా ఒక 250 రూపాయలు ఇచ్చి ఆక్సిజన్ పిలుచుకొనేసి వెళ్తుంటారు. ఇంతకుముందు నేను పిల్లలు చెప్పేది ఆక్సిజన్ నాట్ అవైలబుల్ ఎనీ సూపర్ మార్కెట్ అని. ఇప్పుడు నవేడేస్ కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ ఆల్సో అవైలబుల్ సూపర్ మార్కెట్ అనే దరిద్రాంగ దాకా చెప్పే పరిస్థితి ఒక రైతుగా నాకు వచ్చింది అనే దానికి సిగ్గుపడాలనో బాధపడాలనో నాకు తెలియకుండా ఉన్నాను. కాబట్టి పిల్లలందరినీ కూడా నీ బర్త్డేకి ఒక్కొక్కడు నీ బర్త్డే వస్తే ఒక 4 మొక్కలు నాటంటాను ఆయన అని చెప్తాను. నీకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 10 మందితోటి 10 మొక్కలు నాటించు అనేది వాళ్ళు ఇక్కడ ప్రమాణం చేసి పంపిస్తాం. ఎందుకంటే మా తాతలు పెట్టిన మొక్కలతోటి, నాన్న పెట్టిన వాళ్ళతో మనమంతా బతికాం. ఇప్పుడు మనం పెట్టిన మొక్కలతోటి ఆక్సిజన్ తోటి పిల్లలు బతుకుతున్నారు కొంతవరకు. రేపు భావి తరాలకు మనం ఏమి ఇస్తున్నాం, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చినాం అనేది కాదు, ఈరోజు ఒక ప్రతి పౌరుడికి ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాం అనేది కూడా కావాలి. ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్ బాగా లావిష్గా నీకు 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నావు, నీ ఇంట్లో ఆక్సిజన్ ఎంత ఉందని నువ్వు చెక్ చేసుకున్నావా? లేదు, మొత్తం సెంట్రలైజ్ పెట్టుకున్నావు. నీ ఇంట్లో ఏముందని నువ్వు గుర్తించగలుగుతున్నావా? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఏసీ అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకున్నా. ఇప్పుడు మీ చిన్నప్పుడు కానీ నా చిన్నప్పుడు కానీ 30 degrees అంటే అదే ఎక్కువ, 32 degrees. ఇప్పుడు 50 degrees ఆఫ్ టెంపరేచర్ వచ్చింది. పుట్టిన పిల్లాడిని కూడా 50 degrees లో మనం వెల్కమ్ చేస్తున్నాం. సో ఏసీ లేకుండా ఎట్లా ఉంటాం?
ఏసీ అవసరం ఎందుకు వచ్చింది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంకా తగ్గాలి కదా. మన టెక్నాలజీ పెరిగినప్పుడు ఆ టెంపరేచర్ తగ్గాలి కదా. ఈ రోజు టెంపరేచర్ పెరిగిందంటే కారణం ఏంటి? మనం ఎంత పొల్యూషన్ చేస్తున్నాం, ఎంత విధ్వంసం చేస్తున్నాం నేచర్ని. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు తక్కువ పర్సంటేజ్ ఉన్న టెంపరేచర్ కూడా ఈరోజు 40-41కి వచ్చింది. ఎందుకు? ఎంత విపత్తు చేసాం. ఒకప్పుడు బెంగళూరులో మేము చిన్నప్పుడు పోతే ఏ ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండేది కాదు. మా అత్తోళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఉంటే అద్భుతంగా చూసేవాడు, చిమ్నీ ఫ్యాన్. అంటే మీరు అనే ప్రకారం ఇప్పుడు ప్రతి ఇంటికి ఏసీ వచ్చింది అక్కడ. అంటే ఏసీ పెట్టుకోవడం తప్పు ఒప్పు అని పక్కన పెడితే అసలు ఏసీ రావడానికి గల కారణాలని మీరు కారణాలు అదే. అందువల్ల ఏం చేస్తాం, భరించలేని పరిస్థితుల్లో ఏసీని పెట్టుకుంటున్నాం. మనం డబ్బుందని ఏసీ పెట్టుకుంటున్నాం కానీ మన ఇంట్లో ఎంత ఆక్సిజన్ ఉందని మనం గుర్తించగలుగుతున్నాం లేదు. సో అంటే ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే ఈ వాతావరణం మళ్ళీ చల్లబడుతుంది. ఈ రోజు మనం సంబరపడుతున్నాం. ప్రపంచ దేశాల్లో మన హైదరాబాద్ పోటీ పడుతుంది సాఫ్ట్వేర్ రంగం అన్నిట్లలో పోటీ. కోకాపేటలో చూస్తే బిల్డింగ్లన్నీ ఒక్క రాయి గట్టిగా ఈసిరేస్తే మొత్తం కుప్పకూలిపోతుంది బిల్డింగ్. అంత గ్లాసెస్ ఉన్నాయి కదా, ఆ రేడియేషన్ మొత్తం అద్దాల మేడే కదా. సో అద్దాల మేడ ఉండడం వల్ల ఎంత రేడియేషన్ సృష్టిస్తుంది, సన్లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఎంత రేడియేషన్ పుట్టిస్తుంది. మనం ప్రజలకు ఏమిస్తున్నాం? ఓకే, క్లాస్ రూమ్లో వినడం వేరు, బట్ ప్రాక్టికల్గా అంకుల్ దగ్గరికి వస్తే ఇక్కడ అన్ని చూశారు. Sir, it's a big and wonderful opportunity, and it's very new that he is utilizing the space in a very organic way without using any pesticides and fertilizers. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా మనం ఎలాంటి క్రాప్స్ గ్రో చేయగలుగుతాం, కెమికల్స్ లేకుండా ఇవన్నీ నేర్చుకున్నాం. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎంత పెద్ద చదువుకున్నా కూడా మనం కంపల్సరీ మన ఫుడ్ కోసమే మనం బతకాలి. కాబట్టి ఎంత మనం ఆర్గానిక్ ఫుడ్ ఇస్తే లైఫ్ స్పాన్ అనేది మనం ఇంక్రీజ్ అవుతుంది.